all stand? Yes, brother. Shall we all stand? మరి మనమందరం కూడా దయచేసి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. Let us turn to our Bibles. మరి మనమందరము మన బైబిల్ వైపు తిరిగి Let us take out Psalm 133. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం ధ్యానం చేద్దాం. Behold, how good and pleasant it is for the brethren to dwell together in unity. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. It is like the precious ointment upon the head that ran down upon the beard, even Aaron's beard that went down to the skirts of the garments. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. As the dew of Hermon, and as the dew that descended upon mountains of Zion, for there the Lord commanded the blessing, even life forevermore. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Abba Father, మా కృప కలిగిన తండ్రి, we thank thee and praise thee for thy word, మరి నీ వాక్యం కొరకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. and we request you to shower thy blessings upon these words మరి ఈ వాక్యం మీద నీ యొక్క ఆశీర్వాదములు ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాము. in such a way that these words may come true, మరి ఏ విధముగా మరి ఆ యొక్క మాటలు దిగివచ్చి మరి నిరూపించబడాలని కోరుతున్నాం. and they may become flesh మరి ఆ in the మాటలే మరి bodies of the people, మరి కృపా సత్య సంపన్నుడుగా మరి మా మధ్యకు దిగివచ్చి ఉన్నవి. so that they may stay together in unity, మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి మరి సహోదరులలో మరి ఐక్యతను కలిగి ఉన్నట్టుకు సహాయం and చేయండి. let thy anointing may be upon them, మరి నిశ్చయముగా నీ యొక్క అభిషేకము వారందరి మీద ఉన్నట్లుగా so చేయండి. that wonderful works may be carried out by these people, మరి ఈ ప్రజల ద్వారా ఈ అభిషేకంతో కొన్ని మాటలు బయటకు వెళ్ళటకు సహాయం చేయండి. and let thy name be glorified by them. తద్వారా వారి ద్వారా నీ నామమే మహింపరచబట్లుగా సహాయం చేయండి. Let this house bring forth thy glory. మరి ఈ యొక్క మందిరము నీ యొక్క నామమును మహింపరచునట్లుగా సహాయం చేయండి. We commit these things in the mighty name of our Lord and Savior Jesus Christ. మరి ఈ సంగతులన్నీ కూడా సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. You may be seated. దయచేసి మీరందరూ కూర్చోనండి. It's a very joyous occasion. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి సందర్భముగా ఉన్నది. The word of God says, దేవుని వాక్యము చెబుతున్నది, as you see the day approaching, as you see the day approaching, మరి ఆ యొక్క మరి సమీపించు దినము దగ్గరకు వచ్చిన కొలది do not forsake assembling together, మరి సమాజముగా కూడుట మానవద్దు అని దేవుని వాక్యం చెప్తున్నది. because God has commanded his blessing ఎందుకంటే దేవుడు ఆ విధముగా ఆయన మరి తన దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. upon such people మరి ఆయన తన ప్రజలకు ఆ విధంగా who are ఆజ్ఞాపించాడు. united in the spirit. మరి మీరందరూ కూడా ఆత్మచేత ఐక్యపరచబడిన ప్రజలు, అందుకనే వారికి ఆయన ఆజ్ఞాపించాడు. The Holy Spirit మరి పరిశుద్ధాత్మ works amongst those people మరి ఎటువంటి ప్రజల మధ్య మరి పనిచేస్తుందంటే who are united together. మరి ఐక్యపరచబడిన జనుల మధ్య పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. They are in one accord, మరి వారు ఒకే మనస్సును కలిగినటువంటి వారు. and therefore it is necessary మరి అందుకనే వారి మధ్య మరి పరిశుద్ధాత్మ క్రియ చేస్తుంది. that the people should be together. మరి అందుకనే సమాజంగా కూట మానుకోకుండా ప్రజలు ఆ విధంగా కలిసి సమకూడాలి. Can you read from the Bible? మరి బైబిల్ గ్రంథం నుంచి మరి చదివినట్లయితే Hebrew chapter 10 హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము and verse 24. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. Amen. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. There are people
మరి అక్కడ ఉన్న మరి కొంతమంది ప్రజలైతే the prophet has said, మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు, who say that I need not to go to the church. మరి ఎవరైతే చెప్తా ఉంటారు నేనైతే దేవుని మందిరానికి వెళ్ళవలసిన పని లేదండి అని, I can be as good a Christian మరి నేనైతే మరి క్రైస్తవునిగా మరి ఉన్నాను కానీ, even if I stay at home, even if I stay at home మరి నేను క్రైస్తవునని చెప్పుకుంటూ ఒకవేళ నా ఇంటి దగ్గర నేను ఉన్నట్లయితే and read my Bible, మరి నా బైబిల్ నేనే చదువుకుంటాను ఇంటికాడే ఉంటానని చెప్పినట్లయితే, I can be a good Christian మరి నేను ఇంటికాడే ఉండి ఒక మంచి క్రైస్తవుడుగా ఉంటానని తలంచినట్లయితే, almost like the one who goes to the church. Yes, brother. Almost like the one who goes to the church. మరి సంఘానికి మరి వెళ్తున్నట్లుగానే మరి కనపడుతున్న వ్యక్తిగానే ఉన్నప్పటికీ కూడా, if I stay at home మరి నేను మరి ఇంటికాడే ఉండి and read my Bible, నా బైబిల్ని చదువుకుంటూ, and therefore I have no need to go to the church, మరి నాకే అవసరం లేదు సంఘానికి వెళ్ళి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అనుకుంటే, but the prophet has said, మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు, how can you be like that మరి నీవు ఆ విధంగా ఎలా ఉండగలుగుతావు అసలు? when the Lord has commanded, మరి ప్రభువు నీకు ఆజ్ఞాపించినప్పుడు నీవు ఆ విధంగా ఎలా చేయగలుగుతావు? do not forsake assembling together. సమాజముగా కూటం మానవద్దు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఏ విధంగా అలా చేయగలుగుతావు? We all have to meet each other, మరి మనమందరము ఒకరినొకరు కలుసుకొనవలసి ఉన్నది. and therefore we have to have some house మరి మనకొక మరి గృహము ఆ విధంగా కలుసుకోవడం ఉండవలసి ఉన్నది. where we all come together, మరి ఎప్పుడైతే మనమందరము కూడా దగ్గరకు వస్తున్నామో సమీపంగా, talk to each other, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, share our testimonies with each other, ఒకరితో ఒకరు మన సాక్ష్యాలు పంచుకుంటున్నాము, and whatever the Lord has given to us, మరి ప్రభు ఏది మనకి ఇచ్చాడని మనం that ఒకరితో should also పంచుకుంటున్నాం. be shared. మరి ఆయన మనకు ఇచ్చిన దాన్ని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాం. Amen. ఆమేన్. Then the growth comes in the church. మరి అప్పుడు సంఘంలో ఎదుగుదల వస్తుందండి. ఆమేన్. We cannot avoid that. మరి మనం ఎప్పుడు కూడా దాన్ని చేయక మానకూడదు. Amen. Are you all agreeing with that? మీరందరూ దీంతో మరి ఏకీభవిస్తున్నారండి? So for some small pretext or the other, for some small reasons or the other, మరి ఏదో చిన్న మరి కారణాలను బట్టి do not stay back at home, మరి ఇంటికాడే నిలిచి ఉండవద్దండి. but come to the church, మరి సంఘానికి వచ్చి ఆయనను ఆరాధించండి. where all are coming with a joy in their heart, మరి అందరూ కూడా మరి సంతోషకరమైన హృదయాలతో మందిరానికి వస్తారు. and wait upon the Lord మరి దేవుని దగ్గర వారు మరి ప్రార్థన చేస్తారు. as he speaks to your heart. మరి ఆయన మరి ప్రభు మరి మనతో మాట్లాడతాడు అక్కడ. Amen. ఆమేన్. The Lord has chosen his vessel here. మరి ప్రభువు ఆయన కోసమైనటువంటి పాత్రలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Amen. The Amen. pastor is the vessel మరి ఒక సంఘ కాపరి ఒక పాత్రగా ఉన్నాడు. through whom the Lord speaks. మరి ఆ సంఘ కాపరి ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు అక్కడ. ఆమేన్. This is pastor is one of the fivefold members, ministers of the Lord has appointed. ప్రభు అనుగ్రహించినటువంటి ఐదంతల పరిచర్యలో మరి సంఘ కాపరి ఒకరిగా ఉన్నారు. Amen. ఆమేన్. Do you agree with that? మీరందరూ ఏకీభవిస్తున్నారండి ఆ సంగతితో? The Lord has provided fivefold ministry. మరి ప్రభువు మనకు ఐదంతల పరిచర్యను అనుగ్రహం చేస్తున్నాడు. Amen. ఆమేన్. And we cannot be perfected మరి మనము మరి పరిపూర్ణపరచబడాలంటే until unless we are dealt with by the fivefold ministry. మరి ఈ ఐదంతల పరిచర్య లేకుండా మనమెన్నడూ కూడా పరిపూర్ణపరచబడలేము. Amen. ఆమేన్. We in Delhi, మరి మేమైతే మరి ఢిల్లీ ప్రాంతంలో we have got about 500 to 600 people, మరి మాకు 500-600 మంది ప్రజలు ఉన్నారు. and they all come. మరి వాళ్ళందరూ వస్తారు. Why? Because there is a demand from the Bible. ఎందుకంటే వారందరికీ కూడా మరి బైబిల్ యొక్క అవసరత ఎంతో ఉన్నది. God of our Bible, మరి బైబిల్ దేవుని యొక్క అవసరత వాళ్ళందరికీ ఉన్నది కాబట్టి వస్తున్నారు. he calls each and every one of us, మరి ఎందుకంటే మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళము కూడా so that we may get together మరి మేమందరము మరి కూడుకుంటాము, కలుసుకుంటాము, and be blessed by the Lord. మరి మేము ప్రభువు ద్వారా దీవించబడతామండి. Amen. ఆమేన్. So with humble heart మరి దీనమైన హృదయాలతో ఉంటాం. and with expectation in our heart, మరి మా హృదయాల్లో దేవుని యెడల ఆశను కలిగి ఉంటాము. we come to our church. మరి మేము ఆ విధంగా సంఘానికి వస్తామండి. We at Delhi, మరి ఢిల్లీలో ఉన్నటువంటి మేము we have got such a system మరి మాకు అటువంటి క్రమం ఉన్నది. that around 10 o'clock మరి సుమారు 10 గంటలకల్లా we start our meeting. మరి మా యొక్క ప్రార్థన కూటం ప్రారంభిస్తాం. Around 1 o'clock we finish the meeting. మరి 1 గంటకల్లా ఆ ప్రార్థన కూటాన్ని ముగిస్తాం. Then we all bring our food along with us. మరి మాతోనే మా యొక్క ఆహార పదార్థాలని మేము అక్కడ తెచ్చుకుంటాం. We sit together, మరి మేము ఒకళ్ళొకళ్ళు కలిసి కూర్చుని have lunch together, మరి మధ్యాహ్న కాల భోజనం తీసుకుంటాం. and wherever we find little place, మరి ఎక్కడైతే మాకు కొద్దిగా విరామ స్థలం కొద్దిగా we కనపడుతుందో just go and relax. మేము కొద్దిగా అక్కడికి వెళ్ళి కూర్చుని కొద్దిసేపు విశ్రమిస్తాం.
And since the people have come from very, very far places, మరి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మరి ప్రజలందరూ కూడా it is not easy for us to go back home మరి వాళ్ళందరూ మరి తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం కుదరదు కాబట్టి and then come back again. మరి వాళ్ళు ఆ విధంగా మరి రావడం వాళ్ళకి కుదరదు. So we stay back there in the church. మరి వాళ్ళు సంఘంలోనే అక్కడే నిలబడి And నిలిచి ఉండి around 4 o'clock in the evening, మరి 4 గంటల సమయానికల్లా మరలా we start another meeting. మరి మేము మరొక కూటాన్ని అక్కడ ప్రారంభిస్తాం. The purpose is మరి దాని యొక్క సంకల్పం ఏంటంటే so that we may all have Holy Communion together, మరి మేమందరము కూడా మరి పరిశుద్ధ ప్రభు భోజనాన్ని మరి మేము తీసుకుంటాం. feet washing together. మరి ఆ యొక్క మరి పాదశుద్ధి These కార్యక్రమాన్ని are the చేసుకుంటాం. Christian practices. These are the Christian practices. మరి ఇవేంటంటే క్రైస్తవులు మరి అభ్యసించేటువంటి సంగతులు, The Lord has commanded, మరి ప్రభు ఆజ్ఞాపించిన సంగతులు. and we want to fulfill those commandments. మరి ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మేము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం. Whosoever loveth me, మరి ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో he keeps my commandment. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటాడని ప్రభు చెప్పాడు. So Holy Communion, కాబట్టి మరి పరిశుద్ధ సంస్కారము, feet washing, అలాగే మరి పాదశుద్ధి కార్యక్రమము, coming together మరి ఒకరినొకరు కలిసి సమకూడటము, and have such meetings, మరి అటువంటి అద్భుతమైన కూటాల్లో they are all according to the word of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్య మూలంగానే జరుగుతున్నాయి. Amen. ఆమేన్. May God be praised, మరి దేవుని యొక్క నామే మహింపడుగాక. and may you all be blessed by Him. మరి మీరందరూ కూడా ఆయన ద్వారానే దీవించబడాలని కోరుకుంటున్నాను. Those who have looked upon Him, మరి ఎవరైతే ఆయన వైపు చూస్తారో the word of God says their faces were not ashamed. మరి ఆయన కోసం ఎదురు చూసేవారు ఎన్నరూ కూడా సిగ్గుపరచబడని వాక్యం చెప్తున్నది. We are always happy when we come to the house of the Lord. మనము దేవుని మందిరంలోకి వచ్చినప్పుడల్లా మనం చాలా సంతోషంతో నింపబడతామండి. Now here the word says Mari- how pleasant it is మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి ఇక్కడ ఈ విధంగా చెప్తున్నది, that the brethren dwell together in unity. మరి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. Let me tell you, ఒక సంగతి నా మీద చెప్పనివ్వండి. the devil is all provoked by these meetings. మరి By these meetings, when we are having an opening of a house of God, మనము etc., ఇటువంటి etc., సందర్భాల్లో మరి దేవుని యొక్క మందిరాన్ని మనము మరి తెరిస్తున్నప్పుడెల్లా the devil is provoked మరి దయ్యం ఎప్పుడు కూడా మరి మేల్కొని ఉంటాడండి. and he will get up మరి అతను మరి మేల్కొని ఏదో చేయడానికి సిద్ధపడతాడు. and come into action. మరి అతను ఏంటంటే గౌకున అతనికి నిద్ర మేల్కొన్నట్లుగా అతని కార్యరూపంలో ఏదో But we చేయాలనుకుంటాడు. must all come together like కానీ this, ఎప్పుడైతే మనం ఈ విధంగా and ఒకరికొకరు we దగ్గరకు should వస్తామో, not separate from each other. ఒకరినొకరు ఎప్పుడైతే మనం విడిపోమో, Amen. ఆమేన్. The blood of Jesus Christ has joined us together. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే మనల్ని సమీపస్తులుగా చేసింది కాబట్టి, We are brothers and sisters. మరి మనము సహోదరులము సహోదరులము కాబట్టి, We are of one family. మరి మనమందరం ఒక కుటుంబము కాబట్టి, The head of the family is Jehovah God. మరి ఆ యొక్క కుటుంబం ఏమిటంటే మన కుటుంబ నాయకుడు ఆ గొప్ప యెహోవా దేవుడే కాబట్టి, We were all scattered here and there in this world. మరి లోకంలో మరి అనేక మంది అక్కడ ఇక్కడ మరి చెదరిపోయినప్పటికీ కూడా, We were all rotting around. మరి మనము కూడా చెదరిపోయి తప్పిపోయిన గొర్రెల వలె మరి తిరుగుతున్నప్పటికీ కూడా, The Lord, ఓ దేవునికి స్తోత్రం, Lord Jesus Christ, మరి ప్రభు అయిన యేసు Amen, who has picked us up from there మరి మనలను అక్కడ నుండి ఏరి తీసుకుని వచ్చి and brought us together. మరి మనలను దగ్గరగా ఆయన చేశాడు. Amen. ఆమేన్. Our shepherd has gone out, మరి మన యొక్క కాపరి దాన్ని ఆ విధంగా చేశాడు. brought us together మరి ఆ విధంగా మనం తీసుకోవడానికి ఆయన శ్రమ in పడ్డాడు. the sheepfold. ఓ ఆయన మరి ఒక మందగా మనల్ని Amen. చేస్తున్నాడు. ఆమేన్. Do you realize this? మీకు తెలుసండి మనల్ని ఆయన మందగా చేస్తున్నాడని. He has brought us together మరి ఆయన మనల్ని అందరినీ ఒక చోటుకి so చేర్చి that we may stay together. మరి మనము ఆ విధంగా ఒక చోట సమకూడినట్లుగా ఆయన చేశాడు. United we stand and divided we fall. United, when we are united together, we stand. There is a phrase in the English, united we stand and divided we fall. మరి ఐక్యపరచడం అనే దానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది. మరి అదేంటంటే వేరుపరచబడకుండా ఉండటము. Amen. ఆమేన్. So it is the blood of Jesus Christ which has joined us together. మరి యేసుక్రీస్తు యొక్క రక్తమే మనల్ని ఈ విధంగా ఒక చోటకి మరి సమకూర్చింది. Amen. ఆమేన్. And the blood contains the life of Jesus Christ. మరి ఆ యొక్క రక్తము దేనిని కలిగి ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి ఉన్నది. It is the Holy Spirit which has joined us together. మరి అందుకనే పరిశుద్ధాత్మ మనందరినీ కూడా మరి Amen. సమకూర్పు చేసి ఉన్నది. And therefore we love each other. అందుకనే మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. We are very happy to sit together. మరి ఇక్కడ కూర్చోవడానికి ఒకరి ఎడల ఒకరి సంతోషానికి అనుభవిస్తున్నాం. Whatever sapalam God has given to us, మరి మనకు దేవుడు అనుగ్రహించింది అది ఏదైనా సరే we take it and we are happy. మరి దాన్ని మనం అనుభవిస్తూనే సంతోషాన్ని అనుభవిస్తున్నాం. It may be chapatis, it may be rice, మరి అది చపాతీ అవ్వచ్చు, అది బియ్యం అవ్వచ్చు, it ఆహారం may అవ్వచ్చు. be rice,
మరి అది maybe sambar, మరి వండబడినటువంటి అన్నం కావచ్చు, లేకపోతే సాంబార్ కావచ్చు, whatever it is, అది ఏదైనా సరే we are brethren, మరి మనం సహోదర we are సహోదరులం, of one family, మరి మనం ఒకే కుటుంబస్తులము, and therefore we eat together, మరి అందుకని మనము మరి కలిసి ఆ and we విధంగా are very happy and thankful to God. మరి కలిసి సమకూడి దేవునికి ఎంతో కృతజ్ఞతలు వందనం అవుతున్నాము. ఆమేన్. Are you? మీరు అలా ఉన్నారండి? Amen. Yes, we are all thankful to God for మరి such blessings. మరి దేవుని యొక్క దీవెనల కోసం మనమందరం కూడా దేవునికి కృతజ్ఞులుగా మనం ఉండాలి. You speak Telugu, మీరు తెలుగు మాట్లాడొచ్చు, we speak Hindi. మేము హిందీ మాట్లాడుకోవచ్చు. Amen. ఆమేన్. But there is no problem. అయితే సమస్య అక్కడేం లేదండి. Amen. We can all understand each other. మరి ఒకరినొకరు మరి మనం అర్థం చేసుకోవచ్చు. Why? Because the Spirit of God tells us all those things. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ సంగతులు మనకు బయలుపరుస్తుంది కాబట్టి భాషలు వేరైన మన భావాన్ని తెలుసుకోవచ్చు. We are very happy really. ఓ నిజంగా మనం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆమేన్. Are you happy for the dedication of this house? మరి ఈ మందిరాలను ప్రతిష్ఠ గురించి మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. I read in 7 Seals. మరి 7 ముద్రలను చూసినట్లయితే David wanted to build a house for the Lord. మరి దావీదు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. He was very much particular. He said, I am living in a very good house of cedars, and the Ark of the Covenant is staying under the curtains. మరి నేనైతే మరి శోకకరమైనటువంటి గృహంలో నివసిస్తున్నాను కానీ నా దేవుని యొక్క మందసం అయితే మరి తెరల మధ్య ఉన్నదని అతను చాలా మరి ఆవేదనను కలిగి ఉన్నాడు. And so David in Psalm 132, మరి కీర్తన గ్రంథము మరి 132వ అధ్యాయంలో we are not going to read like that. మరి దాన్ని మనం చదవబోవటం లేదు I'm కానీ just trying to quote it so that if you want to read and understand and see, మరి you దీన్ని may go to that reference. మరి దీన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు దాన్ని వ్రాసుకోవచ్చు. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం. David says, Lord, I am not going to get the sleep at night. I am not going to climb on my bed. And till the time I have received a house for you. ప్రభువా, మరి నీకు నేను ఒక మందిరాన్ని నిర్మించే వరకు కూడా నా కళ్ళకు నేను నిద్ర రానివ్వను, మరి నా యొక్క జీవితమునకు మరి విరామము లేదు అని అతను ప్రార్థన చేశాడు. And David talks to Nathan, prophet Nathan. మరి దావీదు నాతాను ప్రవక్తతో మాట్లాడినప్పుడు I am like thinking like this. మరి అతను ఈ విధంగా మరి ఇక్కడ మరి పాడుతున్నాడు. To get a house prepared for the Lord. మరి నేను మరి దేవుని కోసం ఒక మందిరాన్ని నిర్మించాలని తలంచున్నానని నాతానుతో చెప్పాడు. And so Nathan said, మరి అప్పుడు నాతాను ఏం చెప్పాడంటే, he said, David, whatsoever you have got in your heart, you can go all right. ఓ దావీదు, నువ్వు నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దాన్ని దేవుని కోసం చేయమని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు. If you want to make a house for the Lord, make it. మరి నువ్వు దేవుని కోసం ఒక మందిరం కట్టాలనుకుంటున్నావా? అయితే సరే కట్టు. But the same night, మరి అదే రాత్రి God came down మరి దేవుడు మరి దిగి వచ్చి and talked to Nathan. నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. And he said, you go to David. మరి నీవు వెళ్ళి దావీదుతో చెప్పు, and tell him, you will not be able to make a house for me. మరి నీవు నా కొరకు ఎటువంటి మందిరాన్ని నిర్మించలేవని దావీదుతో చెప్పమని దేవుడు నాతానుతో చెప్పాడు. He said, from the time I have come out with my people out of Egypt, మరి నేను నా ప్రజలను ఐగుప్తు నుండి నేను బయటికి తీసుకుని వచ్చాను. I have never stayed in a house. మరి నేనెన్నడూ కూడా ఒక నివాస గృహంలో మరి నివసించలేదు. My people were there in the field. మరి నా ప్రజలు ఎల్లప్పుడూ కూడా మరి పొలములలో ఆరు బయట ఉన్నారు. They were spending their nights in the field. మరి వారు ఆ యొక్క మరి రాత్రి వేళలో మరి వారు అక్కడ పరుండి ఉన్నారు. And they were not in the house. మరి వారు ఎటువంటి గృహాలలో వారు లేరు. కానీ I also never stayed in a house. మరి నేను కూడా వారు గృహాల్లో నివసించినట్లుగానే నేను కూడా అక్కడ గృహాల్లో నివసించలేదు. I have been walking with them. నేను వారితో కలిసి నడుస్తూ వెళ్ళాను. And I have been always behind a skin. మరి నేను ఎల్లప్పుడూ కూడా ఒక తెరల వెనక, చర్మపు తోళ్ల వెనక నేను ఉన్నాను. Amen. From tent to tent I have walked with them. మరి గుడారము నుండి గుడారముతో కలిసి నేను వారితో కలిసి ముందుకు సాగాను. Amen. ఆమేన్. Now this tent he was mentioning was about a man. మరి ఆయన తెలియపరుస్తున్నటువంటి ఈ గుడారం ఏమిటంటే ఒక మనుషుని గురించి. God was living inside Moses. మరి దేవుడు మోషే లోపట మరి నివాసం చేశాడు. Moses was a man. మరి మోషే కూడా ఒక మనిషేనండి. But he was the one behind him, behind his skin, God was there working. మరి అతడు కూడా ఒక మనిషి అయినప్పటికీ కూడా అతని యొక్క చర్మము లోపట మరి నివాసం చేసింది ఎవరంటే ఆయన ప్రభువు అయి ఉన్నాడు. So he didn't want, God didn't want that they should make a pakka house for him. మరి వారు ఏంటంటే మరి దేవునికి అటువంటి ఒక పక్కా నిర్మించబడిన గృహము మరి ఆయన కోరలేదు. He wanted to walk with his people. మరి ఆయన తన ప్రజలతో నడిచి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. Even the same God today also. మరి ఈ దినమున అదే దేవుడు మరి మనతో ఉండి
doesn't want to live in a pakka house. మరి కట్టబడిన నిర్మించబడినటువంటి గృహాలలో నివాసం చేయాలనుకోవట్లేదు కానీ He wants to live behind the skin of a man. ఒక మనిషి యొక్క చర్మము వెనుక మనిషి అంతరంగంలో నివసించాలనుకుంటున్నాడు. Therefore, కాబట్టి today the bride of Christ, మరి ఇది నాన్న యేసుక్రీస్తు యొక్క వధువు, that is the one behind whose skin God wants to live. మరి ఆ వధువు యొక్క మరి కనపడుతున్నటువంటి ఆ శరీరము లోపట మరి దేవుడు నివాసం చేయగోరుతున్నాడు. All are the bride of Christ. మరి మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మరి వధువుగా ఉన్నాం మనందరం. God doesn't want to live in this house. మరి మనం ఏదో ఈ గృహంలో మరి నివాసం చేయగోరటం కాదు కానీ But the Holy Spirit wants to live in a man. మరి పరిశుద్ధాత్మ ఒక మనిషి లోపట నివసించడానికి ఇష్టపడుతున్నాడు. The word of God says, know ye not that ye are the temple of God? మరి దేవుని వాక్యం ఈ విధంగా చెప్పడం లేదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? And the Spirit of Lord dwelleth in you. మరి దేవుని యొక్క ఆత్మ మరి మీలో నివసించుచున్నాడు. So we will have to keep this house. కాబట్టి మనము This house, ఈ మందిరాన్ని we will have to keep it holy. మరి ఈ మందిరాన్ని మనం చాలా పరిశుద్ధంగా We should ఉంచుకోవాలి. not talk amiss. మరి మనము మరి వ్యర్థంగా మరి మాట్లాడకూడదు. We should always be remembering that this is a house wherein the Lord lives. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే మనము దేవుని యొక్క ఆలయంగా ఉన్నాం, దేవుడు మనలో జీవిస్తాడని. Amen. ఆమేన్. We should not be talking rot. మరి మనము వ్యర్థమైనటువంటి సంగతులు మరి పలకకూడదు. We should be talking only the sensible things. మరి మనము సాధారణమైన మృదువైన దేవుని సంగతులు మాట్లాడాలి. We should be talking about the word of God. మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును గురించి ప్రస్తుతించాలి. The message of the hour. మరి ఈ యొక్క మన నిబంధన గురించినటువంటి వర్తమానం ఏమిటంటే, How the Lord has sent his prophet to us. మరి ఈ యొక్క గడియ యొక్క వర్తమానం ఏమిటంటే, దేవుడు మన కోసం ఈ విధంగా ప్రవక్తను పంపాడు. He has sent the message along with him. మరి దేవుడు ప్రవక్తను పంపడంతో పాటు ప్రవక్తతో పాటు వర్తమానం ఏ విధంగా పంపాడు. We are really very happy మరి మనం చాలా సంతోషంగా ఉన్నాం. that we have been chosen in Christ Jesus. మరి యేసుక్రీస్తులో మనమందరం కూడా మరి ముందుగానే ఎన్నుకొనబడ్డాం. Before the foundation of the world. మరి జగదత్పతి మునిపే ఆయన చేత ఏర్పరచబడ్డాం. We are not chosen today. మరి మనము ఈ దినాన నియమించబడ్డము, ఏర్పరచబడ్డం కాదు కానీ We are chosen before the foundation of the world. మరి మనమందరం కూడా జగదుత్పత్తికి మునిపే ఆయన చేత ముందుగా నిర్ణయించబడిన ప్రజలమై Do you ఉన్నాం. believe that? ఆమేన్. మీరందరూ దాన్ని నమ్ముతున్నారా? Amen. Amen. We are not chosen today. మరి ఈ దినాన మనం ఎన్నుకోవడం ప్రజలు కాదండి. God has chosen us when we were in his thoughts. మరి మనము ఆయన యొక్క ఆలోచనలకు మునిపే మనం ఆయన చేత నిర్ణయించబడ్డాం. Now we have, those thoughts have become flesh now. మరి ఆయన యొక్క అప్పటి ఆలోచనలు ఇప్పుడు దృశ్య రూపంలోకి మనలాగా వచ్చేసినాయి. ఆమేన్. So we are not simple people. కాబట్టి మనం ఏదో సామాన్యమైన We ప్రజలు are కాదండి. the chosen of God. మనము దేవుని చేత ఎన్నుకొనబడే ప్రజలము. And therefore the God prepares things for his people అందుకనే దేవుడు తన ప్రజల కోసము ఆయన సంగతులను సిద్ధపాటు చేస్తున్నాడు. wonderfully. అద్భుతంగా ఆయన సంగతులను సిద్ధపాటు చేస్తున్నాడండి. ఆమేన్. I am very happy to see that this house has been built on the banks of a river. మరి ఒక నదీ తీరమున ఇటువంటి ఒక చక్కటి మందిరం కట్టబడటం చాలా సంతోషమైన సంగతిగా నాకున్నది. The water is flowing. మరి నీరు మరి అది ప్రవహిస్తూ ఉంటున్నది. And water represents the word of God. మరి నీరు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? You are not high and dry. మరి You are not high and dry. మీరు చాలా ఎస్ బ్రదర్ హై అండ్ డ్రై. High and dry, yes. మీరేదో ఎండిపోయిన వాళ్ళుగా మరి ఏదో ఎత్తైన స్థలంలో ఉన్నటువంటిగా కాదు కానీ You have got water flowing along with you. మీ చుట్టూ కూడా మరి నీరు చక్కగా ప్రవహిస్తున్నది. The word of God is also along with you. మరి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా ఆ విధంగా మీ చుట్టూ ఉన్నది. So that he will be talking to you. సో అందుకనే మరి దేవుడు ఆయన మరి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. When you are sad, he will make you happy. మరి ఎప్పుడైతే మీరు విచారంగా ఉంటారో దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఆమేన్. God is able to do anything and everything for everyone. మరి ఆయన ప్రతిదాన్ని ప్రతి ఒక్కరి కోసం ఏ విధంగానే ఎలాగైనా ఆయన మీకోసం చేయగలడు. Amen. ఆమేన్. Praise the Lord for that. మరి దేవుడు చేసే Hallelujah. కార్యం బట్టి దేవునికి స్తోత్రం. So it is not the building which matters. మరి ఈ యొక్క మరి భవనం గురించి మరి గొప్ప చెప్పడం కాదు కానీ It is not so much which matters. మరి దాని గురించి మనం ఏదో ప్రస్తుతించడం కాదు కానీ But it is this building which matters. It is this building. మరి People. మరి దేవుని చేత నిర్మించబడ్డ ఈ ఆలయం గురించి మాట్లాడుకోవడం మంచిది. We are the temple of God. మరి మనమే దేవునికి ఆలయముగా ఉన్నాము. Amen. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. And you have been placed beside the rivers of water. మరి నదీ తీరమున మరి మీరందరూ కూడా ఇక్కడ మరి నిలబడి ఉన్న చాలా సంతోషం. Psalm 1
In the Psalm 1 he says, మరి కీర్తన "We have గ్రంథము been planted by the rivers of water." కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు మరి Amen. మరి Hallelujah. And నీటి that వలన river- నాటబడిన చెట్టు ఏ విధంగా ఆకువాడగా ఫలమిస్తుందని and చెప్తున్నాడు. that river of water is the word of God. మరి దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు Amen. ఆమేన్ How pleasant it is, really. నిజంగా అది ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందండి. And when you are remaining together మరి with మనము each other, మరి ఒకరినొకరు మనము the word of God says it is so pleasant. మరి ఒకరినొకరు ఐక్యత కలిగినప్పుడు అది ఎంతో మనోహరంగా మేలుగా ఉంటుందని వాక్యం And చెప్తున్నది. when God says it is pleasant, it is really pleasant. మరి దేవుడు ఎప్పుడైతే అది మనోహరం అని చెప్తున్నాడో నిశ్చయంగా అది Amen. మనోహరమే. Because God won't say anything which is not really meaningful. మరి అర్థము లేని మాటలను దేవుడు అన్నాడు చెప్పడండి. దేవుడు ఏదైతే చెప్పాడంటే అది నిశ్చయముగా నిజమై ఉన్నది. Amen. ఆమేన్. So I would say you remain together in that pleasantness. మరి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఆ యొక్క మనోహరమైన స్థలములలో Amen. మీరు తప్పక నివసించండి. And be very happy to come to the house of the Lord. మరి ఆ యొక్క దేవుని మందిరమునకు రావడానికి మీరు ఎప్పుడు సంతోషమైన హృదయం కలిగి ఉండండి. ఆమేన్. The more you worship the Lord, మీరు ఎంతగా దేవుని ఆరాధన చేస్తారో the more He is happy to you. ఆయన మీకు అంత సంతోషభరితంగా మీ ఎడల ఉంటాడు. Because this is again a Christian practice. మరి ఇదేమిటంటే క్రైస్తవ అభ్యాసములో ఒక సంగతి అండి ఇది. Amen. ఆమేన్. Worshipping the Lord. It is a దేవుని Christian ఆరాధించడం అనేది practice. క్రైస్తవ ప్రణాళికలో ఒక భాగం. Amen. ఆమేన్. And when the word of God goes from the pulpit, మరి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క పులిపీఠం నుండి బయలు వెళ్తున్నప్పుడు it makes the people happy. ఆ వాక్యము ప్రజలను ఏం చేస్తుందంటే సంతోషభరితులను Because when చేస్తుంది. they understand it, వారు ఈ వాక్యమును మరి అర్థం చేసుకున్నప్పుడు there is a spirit of God which talks to them, మరి ఆ వాక్యం వారికి అర్థమైనప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారిని దర్శిస్తున్నాడు. opens the things which were bound all this time. మరి ఆ సంగతులకు ఉన్నటువంటి నిర్ణయించబడిన సంగతులను వారికి అర్థమవుతున్నట్లుగా తెరుస్తున్నాడు. Amen. Amen. So many things which have not been understood earlier are understood now. ఓ ఇంతకు ముందు అర్థం కాబడినటువంటి సంగతులు ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా తేటపరచబడుతున్నాయి. For some people there have been a lot of mysteries. మరి Mysteries were there. మరి చాలా మంది ప్రజలు దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. But when you worship the Lord, మరి ఎప్పుడైతే మీరు ఆరాధన చేస్తారో the Lord opens His mysteries to you. మరి ఆ యొక్క అర్థం కాని మర్మములన్నీ కూడా దేవుడు మీకు తెలియచేస్తాడు. And that makes a Christian very happy. మరి ఆ యొక్క మర్మము మనకు అర్థమైనప్పుడు క్రైస్తవ జీవితం చాలా మధురంగా ఉంటున్నది. And with singing in the heart, మరి హృదయములో సంతోష గానము చేయటము, rejoicing in the Lord, మరి ప్రభువు యందులో సంతోష గానము చేయటము, people come to the house of the Lord, మరి దేవుని యొక్క మందిరానికి వచ్చి అలా చేస్తే and here the Lord speaks to you. మరి ప్రభువు మాట్లాడింది మీరు విన్నట్లయితే He discerns the hearts here. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే Amen. మీ అంతరంగాన్ని ఆయన పరిశోధిస్తాడు. Something will be spoken from here, మరి మీరు ఆయన మరి మిమ్మల్ని వివేచించి ఆయన మాట్లాడతాడు. and you will say, "Arey, this is the same thing we were talking yesterday." మరి నిన్న ఏదైనా మీరు మాట్లాడుకున్నట్లయితే ఆ సంగతి ఇక్కడి నుంచి బయలు వెళ్ళినప్పుడు మీరు ఏమనుకుంటారంటే అరే ఈ సంగతి నిన్నే మేము అనుకున్నాం కదా. How come the pastor is talking like this? మరి ఏంటి ఈ పాస్టర్ గారి నుంచి ఆ మాట ఎలా బయటకు వచ్చింది? It is the Lord, the Spirit of the Lord here. మరి ప్రభువు యొక్క ఆత్మ మరి ఇక్కడ ఉన్నది. It discerns the hearts. మరి హృదయములను అది వివేచిస్తున్నది. And when your heart is discerned, మరి నీ హృదయం వివేచించబడినప్పుడు then your spirit inside is awakened. మరి ఆ యొక్క లోపటి ఆత్మ అది And you మేల్కొల్పబడుతున్నది. feel very అప్పుడు మరి వాక్యం వినుట ద్వారా సంతోషం కలుగుతుంది. I won't take much of your time because there is a meeting in the evening also. మరి సాయంకాల సమయంలో కూడా మనకు ఒక మరి కూటమి ఉన్నది కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకోను. But I would say stay together మరి నేను ఒక్కటే మీకు చెప్తున్నానండి, In కలిసి unity. నిలిచి ఉండండి ఏకముగా. in unity. ఐక్యతలో మీరందరూ ఉండండి. What is the thing which brings unity? మరి What is that thing which brings unity? మరి ఐక్యతకు మనందరినీ చేర్చే సంగతి అసలు ఏమిటి? You see, we have got the message of the hour in the Bible, మరి బైబిల్ గ్రంథంలో మరి మన గడియకినటువంటి వర్తమానం చూసినట్లయితే and the message is one, మరి వర్తమానం ఎల్లప్పుడూ ఒకటేనండి. as has been preached by the prophet William Branham. మరి అది ప్రవక్త చేత బ్రహ్మ గారి చేత పలకబడిన మరి వర్తమానము బైబిల్ అంతటా కూడా అది ఒకటే అయి ఉన్నది. If one sister is having another understanding of the word, if one sister is having another understanding of the word, మరి ఒక సహోదరి వాక్యం ఎడల మరొక అర్థాన్ని ఆమె కలిగి ఉన్నట్లయితే, and another sister is having of the same word a different understanding, మరి మరొక సహోదరి అదే వాక్యాన్ని మరొక రకంగా అర్థం చేసుకున్నట్లయితే, how can they walk together మరి వాళ్ళిద్దరూ ఏ విధంగా ఏకమై పనిచేస్తారు? when they have got different understandings? వారికి ఏంటంటే అదే వాక్యం ఎడల రెండు వేరు అర్థాలుగా అర్థమైంది వాళ్ళకి. So that is where the church comes into play. మరి అందుకనే ఆ విధమైన వేరు భావాలతో వారు ఉన్నప్పుడు వారు సంఘానికి వచ్చినప్పుడు We come together here, మరి వాళ్ళు ఇక్కడ కలిసి సమకూడినప్పుడు where the pastor comes, the anointed of the Lord, మరి ప్రభు చేత అభిషేకించబడినటువంటి సంఘ కాపరి ఇక్కడికి వచ్చి and he under that anointing preaches the message. మరి ఆ యొక్క అభిషేకం కింద నిలిచి దేవుని యొక్క వాక్యమును బోధించినప్పుడు, And here we'll have to check
what is my understanding. మరి అప్పుడు ప్రతి వ్యక్తి కూడా మరి దానితో మరి పరీక్ష చేసుకోవాలి, నేను అర్థం చేసుకున్నది ఏమిటి, ఈ వాక్యం సరిపోయిందా లేదా. God's understanding is different and my understanding is different. మరి దేవుని యొక్క అర్థము అది వేరుగా ఉన్నది, నేను నమ్ముతున్న అర్థము వేరుగా ఉన్నది. కాబట్టి Therefore everybody has to understand and try to test himself what is my understanding, and then we'll have to come back to the same understanding as been preached by the pastor. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన అర్థమును కలిగి ఉన్నారో వారు దాన్ని గ్రహించి పాస్టర్ గారు దైవాభిషేకంతో ఇచ్చేటువంటి అర్థమునకు తగినట్లుగా ఉన్నామా లేదని పరీక్షించుకోవడానికి కలిసి సమకూడవలసిన సమయానికి రావాలి. That is the reason why we come to the church. అందుకనేనండి మనము సంఘ ఆరాధనకు రావాల్సి ఉన్నది. We cannot be separated then. అప్పుడు మనం ఎన్నడూ కూడా విడిపోమేక. Anybody who is sticking to his own understanding, మరి ఎవరైతే ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల గురించి ఆలోచన చేస్తున్నారో, that is the spirit of adamantness. మరి అదేమిటంటే మరి భేదపరచు మరి ఆత్మగా ఉన్నది, భిన్నమైన ఆత్మగా ఉన్నది. మరి ఆ యొక్క ఆత్మను విడిచిపెట్టండి. Come to the spirit which is in the word. మరి వాక్యములో ఉన్నటువంటి ఆత్మ యొద్దకు మీరందరూ రండి. Walk according to the word of God. మరి ఆ యొక్క వాక్యము ప్రకారంగా మరి మీరు బోధించబడండి. You will all be together in one unity. మరి మీరందరూ కూడా అప్పుడు ఒకే ఆత్మ చేత ఐక్యపరచబడతారు. Amen. ఆమేన్. Do not pull to your own sides. మరి మీ అంతట మీరే ఏదో ఒక పక్కకు లాక్కోవడానికి ప్రయత్నం చేసుకోకండి. Amen. ఆమేన్. You may be walking according to your own understanding. మరి నీవు నీ స్వచిత్తము స్వబుద్ధి ప్రకారము ఏదో ఒక పక్కకు వెళ్ళిపోవడం కాదు. Leave your understanding. నీ యొక్క అర్థము విడిచిపెట్టి పక్కకు పెట్టి come to the understanding of the word of God as the pastor is explaining. సంఘ కాపరి బోధిస్తున్నట్లుగా దేవుని అభిషేకం కింద ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఆ అర్థాన్ని మీరు తీసుకోండి. And you will be one. అప్పుడు మీరందరూ ఏకముగా ఉంటారండి. One spirit will be talking to you. మరి ఒకే ఆత్మ అప్పుడు మీతో మాట్లాడుతుంది. You will be led by one spirit. మీరు ఒకే ఆత్మ ద్వారా నడిపించబడతారు. May God bless you all. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. Do not pull away from the word of God. దేవుని యొక్క వాక్యము నుండి మరి దూరముగా ఎన్నడూ కూడా తొలగిపోవద్దు. Come back to the word of God. మరి దేవుని యొక్క వాక్యమునకు మరి సమీపంగా మీరు రండి. Come back to the message of the hour. మరి ఆ యొక్క గడియకైనటువంటి వర్తమానం మీదకు తిరిగి రండి. Because the prophet has been appointed by the Lord. ఎందుకంటే ప్రవక్త దేవుని చేతనే నియమించబడ్డాడు. So that he may be able to bring the understanding of God to you. మరి దేవుని యొక్క మరి వాక్య చిత్తానుసారమైన అర్థాన్ని మీకు చెప్పడం కోసము ఆయన పంపబడ్డాడు. Do not pull away from the church according to your understanding. నీవు కలిగిన భావము చొప్పున నీవు సంఘానికి దూరంగా వెళ్ళిపోవడానికి అన్నట్టు ప్రయత్నం చేయొద్దు. Amen. This is how the Lord has placed his unity amongst his people. ఎందుకంటే ఈ యొక్క మరి సంఘములోనే దేవుడు అటువంటి ఐక్యతను తన పరిశుద్ధాత్మ ద్వారా ఉంచుతున్నాడు. ఆమేన్. Do you agree with me? మీరు నాతో ఏకీభవిస్తున్నారా అండి? Hallelujah. హల్లెలూయా. So we have to be together in unity with the word of God. మరి మనం ఎల్లప్పుడూ కలుసుకున్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యముతో ఉన్న సహవాసముతో మనమందరం కూడా ఐక్యతను కలిగి ఉందాం. Amen. ఆమేన్. So I won't take your much time. మరి నేను మరి ఎక్కువ సమయం మరి తీసుకోను. It's a great privilege for me to be able to come here from Delhi. మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి మరి నాకు ఇది గొప్ప భాగ్యంగా ఉన్నది. And participate with you. మరి మీ అందరితో కలిసి ఈ సందర్భాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉన్నది. I was in the Navy. మరి నేను మరి నావికా దళంలో పనిచేసినప్పుడు and in 1969 I came to Vizag. మరి 1969వ సంవత్సరంలో నేను వైజాగ్ ప్రాంతానికి ఒకసారి వచ్చాను. And for about 5 years I was there. మరి 5 సంవత్సరాల పాటు నేను విశాఖపట్నం నివసించాను. At that time I didn't know about this end time message, but there was a good assembly of Brother Bhakt Singh. మరి అప్పుడు నాకు ఈ అంత్యకాల వర్తమానం తెలియదు. అప్పుడు భక్త సింగ్ సహవాసానికి నేను వెళ్తుండేవాడిని. And I was going there. మరి నేను ఆ యొక్క భక్త సింగ్ గారి సహవాసానికి అక్కడ వెళ్ళేవాడిని. Lot of things I learned from there. మరి అనేక సంగతులు కూడా నేను అక్కడ నేర్చుకున్నాను. May God bless all of them. మరి దేవుడు కూడా అక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ దీవించును గాక. And use them mightily for his glory. మరి దేవుడు వారిని కూడా మరి ఘనంగా వాడుకును గాక. And now since we have pulled out from there, మరి ఎప్పుడైతే మేము అక్కడి నుంచి బయటికి లాగబడ్డామో, because we received the revelation of the word, మరి ఎప్పుడైతే మాకు దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత దొరికిందో, the people were very good. మరి ప్రజలు మరి చాలా మంచివారుగా ఉన్నారు. But the message was not there. కానీ ప్రజలు అక్కడ ప్రజలు మంచివాళ్లే, కానీ ఈ యొక్క వర్తమానం అక్కడ లేదండి. So it is not that we have left those brethren. మరి అందుకనే ఆ యొక్క చక్కటి సహోదరులను మరి విడిచిపెట్టి బయటకు వచ్చి, but we have come out to the Lord. మేము ప్రభువుకు దగ్గరగా వచ్చేసాము. Many times we have to leave our house. మరి కొన్నిసార్లు మనము మన గృహాన్ని విడిచిపెట్టాలి, our own people, మన స్వజనులను విడిచిపెట్టాలి, to walk according to the word of God. దేవుని వాక్యం నిమిత్తం నడవాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. Today I am very happy. మరి ఈ దినాన్ని నేను చాలా సంతోషంగా ఉన్నాను. The Lord has opened many things to us. మరి ప్రభు అనేక సంగతులను మీకు మరి బయలుపరుస్తాడు. And I never thought that I'll ever be a pastor. మరి నేను ఎన్నడూ కూడా మరి తలంచను మరి నేను ఒక మరి సంఘ కాపరినని. Because I had seen already how the pastors are treated. మరి నాకు తెలుసు మరి సంఘ కాపరులు ఏ విధంగా బయటికి నెట్టివేయబడతారో ఆ సంగతులు నాకు తెలుసు. So I didn't want to become a pastor.
అందుకని మరి నేను సంఘాపన కాలేదు. At Delhi, Mari when Delhi- I preached there, మరి ఢిల్లీలో మరి నేను ప్రసంగించినప్పుడు quite a few people came out. Yes, brother. Quite a few people came out, మరి కొంతమంది ప్రజలు మరి ఇక్కడ బయటకు వచ్చారు. and they wanted to have fellowship with us. మరి వారు అక్కడ నుండి బయటకు వచ్చి మాతో సహవాసం చేయాలనుకున్నారు. Because I was in the Navy, I knew that I am supposed to be transferred out sometime. మరి నేను నావికాదళం ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి బయటకు మరి వెళ్ళవలసి ఉండేది. Then to whom I am going to leave these people? మరి ఈ ప్రజల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలా అని అప్పుడు తలంచేవాడిని. So I was searching for a pastor, మరి అప్పుడు నేను ఒక సంఘ కాపరి కోసం వెతుకుతుండేవాడిని. and I got one, మరి నాకు ఒక కాపరి దొరికాడు. and I placed him there. మరి నేను అతన్ని అక్కడ I said, ఉంచాను. brother, you take charge of these people మరి సహోదరుడా మరి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి And I నువ్వు told the people ఈ సంఘం పని చూసుకోమని ఆయనకి అప్పచెప్పాను. to share their tithes, etc., tithes and offerings with this brother, మరి ఈ యొక్క సహోదరుడికి మీరు మీ దశంభాగాలు ఇమ్మని ఆయన అక్కడ అప్పచెప్పాను. so that he may also go along with you. మరి అప్పుడు అతను కూడా మరి మీతో వస్తాడని నేను అక్కడ తెలియజేశాను. But after 2 years or so, మరి 2 సంవత్సరాల తర్వాత there came a question. వాళ్ళు అక్కడ నాకు ఒక ప్రశ్న వేశారండి. My church people said, మరి నా సంఘస్థులు అన్నారు, how come it is, brother, మరి సహోదరుడా మరి ఎలా జరుగుతుంది ఇది? that we all have left our denominations and come out, మరి మేమందరము కూడా మా సంఘ శాఖలను విడిచి మేము ఇక్కడికి వచ్చాం కదా, whereas our pastor is in the Salvation Army denomination. Salvation Army. మరి ఆ పాస్టర్ మరి ఆ సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంఘ శాఖకు చెందినటువంటి వాడు. This brother was working in Salvation Army. మరి మీరు పెట్టినటువంటి వ్యక్తి మరి అక్కడ సాల్వేషన్ ఆర్మీలో మరి పనిచేస్తున్నాడు. At the same time, he was working with us also. మనతో కూడా ఆయన వచ్చి కలిసి పనిచేస్తున్నాడని వాళ్ళు అడిగారు నన్ను. So we were paying our tithes to him, మరి మేమైతే మరి దశంభాగాలను అతనికి చెల్లిస్తున్నాం. and he was also receiving the salary from Salvation Army. మరి ఇతను ఒక పక్కన మన దగ్గర దశంభాగాలు తీసుకుంటేనే మరో పక్క సాల్వేషన్ ఆర్మీ ద్వారా మరి జీతం కూడా పుచ్చుకుంటున్నాడని వాళ్ళు నన్ను ప్రశ్నించారు. So we had a little hot talk, మరి అప్పుడు మరి మా మధ్య ఒక సంభవం జరిగింది. and we told him, brother, either you leave your denomination and come out as we have come out and serve wholeheartedly to the Lord, or you be not our pastor then. ఓ సహోదరుడా, మేమందరము ఎలా సంఘ శాఖలను విడిచి ఇక్కడికి వచ్చామో నువ్వు కూడా నీ సంఘ శాఖను విడిచి నువ్వు పరిపూర్ణంగా ఇక్కడ సేవ చేయగలిగితేనే సరే అని మేము ఆయనకి చెప్పాము. He didn't leave his Salvation Army. మరి అతనైతే మరి ఆ యొక్క రక్షణ సైన్యం అనేటువంటి సంస్థను మరి విడిచిపెట్టలేదు. He left us. మరి అతడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు. Again the question of pastorship came to me. మరి మరొకసారి సంఘ కాపరి ఎవరో అనే ప్రశ్న నా ఎదుటికి వచ్చింది. And I again was trying to serve the people మరి మరొకసారి మరి ప్రజలను సేవించవలసిన భారం నా మీద పడింది. as a pastor. ఒక సంఘ కాపరిగా I remained in Delhi for about 14 years. మరి నేను ఢిల్లీలోనే గత 14 సంవత్సరాల బట్టి నివసిస్తున్నాను. In the Navy, మరి ఆ యొక్క మరి నేవీలో చేస్తూ after about 2.5 to 3 years, the people are transferred. మరి 2.5 సంవత్సరాలకి మరి బదిలీ జరుగుతుండేది. But I was not transferred. కానీ దేవుని కృపను బట్టి నాకు 14 సంవత్సరాల పాటు బదిలీ అనేది జరగలేదు. The Lord kept me there. మరి ప్రభువే నన్ను అక్కడ మరి స్థిరపరిచాడు. And one day in 93, మరి ఒక దినాన 1993 సంవత్సరంలో I received a call from my headquarters. మరి నాకు ఉన్నటువంటి ప్రధాన కార్యం నుంచి నాకు పిలుపు వచ్చింది. The director of personnel, మరి ఆ యొక్క మరి నేవీకి డైరెక్టర్ గారు మరి కాల్ చేసి he spoke to me on telephone. మరి ఫోన్ ద్వారా నాతో మాట్లాడారు. He said, Lal, మరి ఆయన ఏం చెప్పారంటే, సహోదరు లాల్, how have you been here for 14 years? అసలు నువ్వు ఏ విధంగా 14 సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగావయ్యా అని అడిగారు ఫోన్లో. I said, sir, don't ask me. ఓ సహోదరులారా, దయచేసి ఈ సంగతి నన్ను అడగద్దండి అని చెప్పాను. Because you have kept me here. ఎందుకంటే మరి మీరే కదండి నేను ఇక్కడ ఉంచింది అన్నాను. You are the one who transfer the people out. You are the one who brings the people in. మీరే కదండి ఇక్కడ నుంచి ఒకరిని మార్చి ఇంకొకరిని ఇక్కడ తెచ్చేది, మీరే నన్ను అడుగుతున్నారేంటని అడిగాను. So he said, get ready now for the transfer now. ఇప్పుడు ఆయన ఏం చెప్పంటే, ఇక నువ్వు సిద్ధంగా ఉండి నీకు బదిలీని పంపిస్తున్నాను అన్నాడు. Where you would like to go now? మరి Bombay, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, మరి బొంబాయికా మరొక పట్టణానికి అని అడిగారు. I said, sir, I would like to go home now. ఓ సహోదరుడా, మరి నేను ఇక మీరు పంపించేందుకు ఇంటికి వెళ్ళిపోతానని నేను చెప్పాను. He said, okay, put in your papers now. మరి ఆయన ఏం చెప్పంటే, నువ్వు నీ కాగితాలను సిద్ధపాటు చేసుకొని నేను పంపించేస్తానని చెప్పాడు. I had about 2 years left for retirement. మరి ఇంకా నేను పదవి విరమణ చేయడానికి 2 సంవత్సరాలు మిగిలి ఉండగానే 2 years earlier I taken the premature retirement. మరి 2 సంవత్సరాల ముందుగానే నేను రిటైర్మెంట్ తీసేసుకున్నాను. Because I had 3 grown up children. ఎందుకంటే నాకు 3 ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు. Boys,
3 boys. మరి 3 కుమారులు ఉన్నారు. And I knew that if I go away from here, my wife will not be able to take charge of them. మరి నేను గనక బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినట్లయితే నా భార్య వాళ్ళ 3 కూడా మరి సరైన జాగ్రత్త తీసుకోలేదు. So I taken retirement. మరి అందుకని నేను ఇక విరామం తీసుకున్నాను. And I looked after the church then. నేను తర్వాత ఇక సంఘాన్ని మరి పర్యవేక్షించడం ప్రారంభించాను. My 2 sons have become doctors. మరి నా 2 కుమారులు అయితే మరి డాక్టర్ వైద్యులయ్యారు. My 1 boy has gone to be with the Lord. My 1 boy has gone to be with the Lord. ఒక కుమారుడైతే మరి ప్రభుతో ఉండడానికి అతను మరి చనిపోయి ఉన్నాడు. He was also preaching in Bombay. మరి అతను కూడా మరి బొంబాయిలోనే మరి సువార్త ప్రకటించేవాడు. And all my 3 sons are in the ministry now with the Lord. మరి నా యొక్క 3 కుమారులు కూడా మరి ప్రభు పరిచర్యలోనే ఉన్నారు. In fact, it is their help by which I am going on nicely there. మరి దాన్ని బట్టే నేను మరి ఈ భూమి మీద మరి మంచిగా కదలగలుగుతున్నాను. You know brother Ashish Lal? మరి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు సహోదరుడు ఆశీష్ లాల్. So often he comes to Andhra. మరి ఆయన తరచుగా ఆంధ్ర విచ్చేస్తుంటాడు. And you all know him. మరి మీ అందరికీ కూడా మరి ఆశీష్ లాల్ గారు తెలుసు. After quite a long time I have come to Andhra now. మరి నేను చాలా కాలం తర్వాత మరలా ఆంధ్ర రావడం జరిగింది ఇక్కడికి. It is a really grace of God. మరి ఇది నిజంగా మరి దేవుని కృపేనండి. And I would like to say God bless you. మరి నేను కూడా మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. Keep praying for us. మరి Keep praying for us. మరి మా కోసం కూడా ప్రార్థించండి. We'll have to reach this message out to the people who have not yet heard. మరి ఇంకను విననటువంటి ప్రజలకు ఈ వర్తమానం మరి మీరు తీసుకుని వెళ్ళండి. After I go back from here, మరి నేను ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిన తర్వాత on 14th of May, మరి 14వ తారీఖు మే నెల we'll have to catch a train. మరి మేము ఒక మరి రైలు గుండా ప్రయాణించి And we have to go to Ranchi, మరి రాంచీ అనేటువంటి ప్రాంతానికి మరి వెళ్ళవలసి ఉన్నది. which is the capital of Jharkhand. మరి జార్ఖండ్ రాష్ట్రానికి అది మరి ప్రధాన నగరంగా ఉన్నది. There in one place called Simdega, మరి సిమ్రగా అనేటువంటి మరి ఒక ప్రాంతంలో by the grace of God we have taken the message there. మరి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన యొక్క వర్తమానాన్ని మేము అక్కడ తీసుకుని వెళ్ళనై And ఉన్నాము. we are going to conduct a small convention there. మరి అక్కడ ఒక చిన్న మరి కూడికను మేము ప్రారంభించాలనుకుంటున్నాం. About 22 people from my church are going there. మరి నా యొక్క సంఘము నుండి మరి సుమారు 22 మంది ప్రజలతో కలిసి మేము అక్కడికి వెళ్తాం. Brother Ashish will also be going. మరి సోదరుడు ఆశీష్ గారు కూడా మాతో వస్తారు. He is the main speaker there. మరి ఆయనే అక్కడ మరి ప్రధాన మరి వక్తగా ఉన్నారు. So I am really very happy. మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను. God has used us. మరి దేవుడు ఆ విధంగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. Take the message out. మరి ఈ వర్తమానాన్ని బయటకు తీసుకెళ్ళట్లో మమ్మల్ని నిలబెడుతున్నాడు. And I can tell you God wants to use you also. మరి నేను మీకు చెప్పకోరేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని కూడా ఈ వర్తమానాన్ని బయటకు తీసుకెళ్ళడానికి దేవుడు మీలో ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. We all have to act like that. మరి మిమ్మల్ని ఆ విధంగా ఆయన మరి వెలిగించి వాడుకుంటాడు. Sisters have to pray. మరి సహోదరులారా మీరు ప్రార్థించండి. More and more in the night. మరి రాత్రులు మీరు ప్రార్థనలో గడపండి. So the work of the Lord progresses. మరి ప్రభు యొక్క పని అభివృద్ధి చెందినట్లుగా మీరు ప్రార్థించండి. And the brethren have to leave home. మరి సహోదరులు గృహాలను విడిచి బయటికి వెళ్ళినప్పుడు they have to go out and preach the word. మరి వారు బయటికి వెళ్ళి వాక్య ప్రసంగం చేసినప్పుడు స్త్రీలారా మీ గృహాల్లో మీరు ప్రార్థన చేయండి. Amen. Sisters are not allowed to go out to preach. మరి సహోదరులు ప్రసంగించడానికి అనుమతించబడలేదు కానీ It is only the men folks who will do that. మరి మనుషులైన పురుషులైన వారే దాన్ని చేయడానికి అనుమతించబడ్డారు. But sisters can pray, మరి fast and pray. కాబట్టి సహోదరులు మరి నిలబడి మరి వారు ప్రార్థనలో గడపాలి. Amen. Fasting and prayer is a good weapon. మరి వారు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన ఒక గొప్ప ఆయుధముగా ఉన్నది. We regularly do that. మరి మేము ఆ ఉపవాస ప్రార్థనను నిరంతరంగా చేస్తూ ఉంటాం. And wonderfully the Lord has been using our brethren to go out and preach the gospel. అద్భుతంగా దేవుడు మా సంఘం ఉన్నటువంటి సహోదరులను వాడుకొని మరి బయట సువార్త వెళ్ళడానికి ఆయన ఎంతో సహకారం చేస్తున్నాడు. There are many people who have now started going out. మరి ఇప్పుడే కొంతమంది సహోదరులు మరి బయటికి వెళ్ళి వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నారు. About 20 people are there. మరి అక్కడ 20 మంది మరి సహోదరులు ఉన్నారు. Who are doing the evangelistical work. మరి వారు ఏంటంటే స్వార్థ పరిచర్యను బయటికి వెళ్ళి చేస్తున్నారు. And may God bless them. మరి దేవుడు వారిని కూడా దీవించును గాక. And we will be meeting together with them on 13th Monday. మరి 13వ తారీఖు మే నెల మేమందరం కలిసి మరి సమకూడి to see how the Lord is using them. మరి వారిని ప్రభువు ఏ విధంగా వాడుకుంటున్నాడో ఆ సంగతిని మేము చూడబోతున్నాం. Amen. ఆమేన్. So likewise you all have to do that. మరి ఆ విధంగానే మీరందరూ చేయాలని మీతో చెప్తున్నాను. It is not enough that the Lord has chosen us and brought us out. మరి ఏదో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని బయటకు తీసుకురావడం మాత్రమే కాదు కానీ and we are saved. మరి మనము మరి రక్షించబడ్డాము. We are very happy for that. మనము ఆ రక్షణ బట్టి చాలా సంతోషిస్తున్నాం.
There are so many మరి outside. అంత మాత్రమే కాదండి, మనమేదో అలా రక్షణ పొందాం కాదు కానీ మరొక ప్రక్క రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. who do not know the message. మరి ఈ వర్తమానం ఎరుగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆమేన్. Denominations have been preaching their own thoughts. మరి ఈ యొక్క సంఘ శాఖల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి సొంత ఆలోచనలను వాళ్ళు ప్రకటిస్తున్నారు. As they have understood. మరి వారు గ్రహించినంత మాత్రం వాళ్ళు చెప్పుకుంటున్నారు. The message of the hour is absolutely different. కానీ ఈ యొక్క వర్తమానం అయితే పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నది. God says, దేవుని వాక్యం చెప్తున్నది, your thoughts are not my thoughts. మరి మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. My words and my thoughts are like as the differences between earth and the heaven. మరి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. Let us know those things. మరి ఈ సంగతులు మరి తెలుసుకున్నప్పుడు and use those words to the people outside. మరి ఈ సంగతులు మీరు తెలుసుకుని బయట ఉన్న ప్రజలకు వాటిని తీసుకుని వెళ్ళండి. I am very happy to see your pastor brother Pradeep. మరి సోదరు ప్రదీప్ గారు మీ సంఘ కాపరిని చూడటం చాలా సంతోషం. I am an old man now. మరి నేనైతే ఒక వృద్ధుడిగా ఉన్నాను. Around 70 years. మరి నేను దాదాపు 70 సంవత్సరాల వయసు నాకు ఉంది. I will have to retire. మరి నేను ఇక విరామం తీసుకోవాలి ఇక పూర్తిగా. And the young people have to come up. మరి యవనస్తులైన ప్రజలు ఇక పూర్తిగా లెగవాలి. In my church there are about 20 to 25 people who are young and they are going out. మరి నా సంఘంలో అయితే 22 నుంచి 25 మంది ప్రజలు యవనస్తులు లేచి బయటికి వెళ్తున్నారు. Every young man has to get ready and prepared. మరి ప్రతి ఒక్క యవనస్తుడు కూడా లేచి సిద్ధపడి ఆ విధంగా మరి తయారవ్వాలి. Because it is our responsibility. ఎందుకంటే this message. ఈ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళడం అనేది అది మన బాధ్యత అయి ఉన్నదండి. God has sent it to us. మరి దేవుడు దానిని మన కోసం పంపాడు కాబట్టి we who have to take it out now. మరి అందుకనే మనము ఆ విధంగా ఆయన కోసం మనల్ని సమర్పించుకుంటున్నాము. So let this small house be a place. మరి ఈ నిర్మించబడినటువంటి ఈ యొక్క మందిరము ఎటువంటి స్థలముగా ఉండబోతున్నదంటే to send the message out. మరి ఈ వర్తమానమును బయటకు పంపేటువంటి మందిరముగా ఇది ఉండబోతున్నది. May the Lord bless you, every one of you. మరి దేవుడు ఈ మందిరములో మీరు సమకూడినప్పుడల్లా ఆయన మీలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవిస్తాడు. You may keep growing. మరి మీరు ఆ విధంగా మరి ఆత్మలో మరి బలపడి మరి ఎదుగుతూ ఉండండి. Both in physical and in spiritual things. మీరు శారీరకముగాను ఆత్మీయ పరంగాను మీరు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడండి. God has given us a lot of blessings. ఎందుకంటే దేవుడు ఆ విధంగా మనకు మరి అద్భుతమైనటువంటి సమృద్ధికరమైన దీవెనలు ఇచ్చాడు. They are spiritual and they are physical also. మరి అవి ఆత్మ సంబంధమైన దీవెనలు కానీ శారీరకమైన సంబంధమైన దీవెనలు కానీ అన్నిటిని ఆయన మనకి ఇస్తున్నాడు. So may God bless you. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. And keep you to stay together. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా కలిసి ఎల్లప్పుడూ ఐక్యం చేయను గాక. Everything which is destructing and distracting may get out from you. మరి నాశనం చేసేది వ్యత్యాసపరిచేది ప్రతిదీ కూడా మన నుండి దూరమై వెళ్ళిపోను గాక. ఆమేన్. Remain together. మరి మనమందరం కలిసి ఆయన కోసం మనం నిలబడినప్పుడు get united for the work of the Lord. మరి ప్రభు యొక్క పని కోసం మనందరం సమైక్యంగా పనిచేసినప్పుడు may the Lord keep your pastor absolutely fine. మరి ప్రభు మీ యొక్క సంఘ కాపరిని మరి నిశ్చయంగా మరి చక్కగా ఆయన ఉంచుతాడు. let his Holy Spirit keep guiding him and leading him. మరి పరిశుద్ధాత్మ మరి ఆయనను మరి చక్కగా వినియోగించుకొని మార్గదర్శిగా ఆయన వాడుకుంటాడు. God bless you all. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I would ask pastor to come and pray. మరి సంఘ కాపరి నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు 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 ప్రభా. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవుడవి, గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా. ఎంత గొప్ప భాగ్యము ఉదయ కాల సమయంలో మీరు మాకు ఇచ్చారు నాయన. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తారని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నిజంగా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. నీ వాగ్దానము చేస్తున్న దేవుడవి, నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ వాగ్దానాన్ని మేము నమ్మాము నాయన, మేము విశ్వసించాము ప్రభువా. ఈరోజు వాగ్దానాన్ని అనుభవిస్తున్నాము ప్రభువా. ఇది కేవలము నీ యొక్క కృప ఉన్నది నాయన. ప్రభువా నీకు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఒక చిన్న మందిగా మేము ఉన్నప్పుడు నాయన, ఓ లోకము ద్వారా వేలు వేయబడిన వారిగా మేము ఉన్నప్పుడు నాయన, ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు మేము ఎదుర్కొంటున్నప్పుడు నాయన, మా పక్షంలో నిలబడిన దేవుడవయ్యా. నేనున్నా నీ తోడు నాయన. మమ్మల్ని ఆదరించిన దేవుడవి, మమ్మల్ని బలపరిచిన దేవుడవు నాయన. అందరూ మమ్మల్ని విడిచినా మీరు మమ్మల్ని విడవని దేవుడవయ్యా. చిన్న మంద భయపడకము, మీకు రాజ్యం అనుగ్రహించిన మీ తండ్రి అభిష్టమైనడు ప్రభా. పలికిన మా గొప్ప దేవుడా,
ఈరోజు ఈ ఆలయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. మా మధ్యలో నిలబట్టబడిన గొప్ప సంఘ కాపరబడినికి స్తోత్రములు నాయన. ఇదిగో నేను నిశ్చయంగా ఆయన అనుభవంలో ప్రభు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మాతో పంచుకునేట్టుగా నాయన ఆ యొక్క దైవదాసును మరుగు చేసుకుని మాతో మాట్లాడిన దేవుడవయ్యా. నిజముగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పావు నాయన. నిజమేనా నాటి ఐక్యత ప్రభు ఓ ఈ సంఘానికి దయచేయండి. కుడిన ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. ఓ ప్రతి ఒక్క ప్రభ సంఘ కాపరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభు ఇక నదీ తీరమందు నాయన, ఇదిగో నాయన వర్తమానం బయలు వెళ్ళే స్థలముగా నాయన, ఇదిగో తండ్రి నాయన నిశ్చయంగా ప్రభు ఓ నీ యొక్క ప్రవాహం ఈ స్థలంలో నుండి బయలు వెళ్ళగలిగినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నేను నిశ్చయంగా ప్రభా నీకు దైవదాసులు మా మధ్యకు తోడుకుని వచ్చిందన్నమాట నీకు స్తోత్రములు. ఇదిగో నేను నిశ్చయంగా ప్రభుత్వమైన వాక్యాన్ని మా జీవితంలో రతలుగా ఫలింపచేయండి. ఇదిగో నేను మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మా గొప్ప కృపను బట్టి మరొకసారి మమ్మల్ని అందరూ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఉన్నటువంటి దైవ సేవకులు బ్రదర్ ఆశీష్ గారు వారు వచ్చి కొద్ది మాటలు మనతో పంచుకోవాల్సిందిగా ప్రభు యేసుక్రీస్తు నామమున పెట్టవాలని ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఆశీష్, ప్లీజ్ కమ్ అండ్ షేర్ సంథింగ్ ఫర్ దిస్ చర్చ్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ బ్రదర్ టైటస్, ప్లీజ్ ట్రాన్స్లేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Morning, everyone. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. It's a wonderful day, మరి ఇది చాలా అద్భుతకరమైన దినము. and I can say I'm happy that I came to the house of the Lord. మరి దేవుని మందిరంలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. It's really a wonderful time మరి ఇది చాలా అద్భుతకరమైనటువంటి సంగతి. to see this house built for the glory of God, దేవుని మహిమ కోసము మరి నియమించబడిన ఈ భవనమును చూసినప్పుడు, and to see so many people here. మరి అదేవిధంగా అద్భుతమైన దేవుని ప్రజలందరినీ కూడా ఇక్కడ సమకూడి చూసినప్పుడు I really thank God మరి నేను నిశ్చయంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. that though we dream about certain things, మరి మనము అటువంటి సంగతులను మనము కళల రూపంలో దాన్ని కలిగి ఉన్నప్పుడు, but it's God who brings it to pass. మరి మనము కళారూపంగా కలిగిన సంగతులని మన కన్నుల ఎదుటే దేవుడు వాటిని నెరవేర్పు చేస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటాం. We really thank God మరి మనం నిశ్చయంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం for God providing a house here in this city. మరి ఇటువంటి పట్టణంలో దేవుడి అద్భుతమైన మందిరావరణం దేవుడు మనకి ఇచ్చినందుకు. God bless Pastor Pradeep. మరి సహోదరుడు ప్రదీప్ గారిని మరి దేవుడు దీవించునుగాక. God bless the congregation. మరి దేవుడు మరి సంఘమంతటిని కూడా మరి దీవించునుగాక. God bless all the ministers who have come here. మరి ఇక్కడికి వచ్చినటువంటి సేవకులందరినీ కూడా దేవుడు దీవించునుగాక. Some are even sitting outside. I'd say God bless you. మరి బయటకు వచ్చినటువంటి వారందరూ సేవకులైనటువంటి వారందరూ కూడా నేను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్తున్నాను. God really bless you all. మరి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. God bless our pastor. మరి దేవుడు మా సంఘ కాపరిని కూడా దీవించునుగాక. Spoke a very nice message. మరి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇక్కడ చేశారు. And he rightly said, మరి ఆయన మరి చెప్పిన సంగతి ఏమిటంటే, this is not the house of God, మరి ఇది దేవుని యొక్క మందిరము కాదు గాని but this is the house of God. మరి ఇదే దేవుని యొక్క మందిరముగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We are the temple of God. మరి మనమే దేవునికి ఆలయంగా ఉన్నాం. As it was said, what house will you build for me? మరి అక్కడ చెప్పబడినట్లుగా మరి దేవా నీకు ఎటువంటి మందిరమును నీ కోసం నిర్మించగలను. Because men cannot build a house for God. Men cannot build a house for God. మరి మనుషులు మరి దేవుని కోసం మరి మందిరం నిర్మించజాలరు. But the prophet said, కానీ ప్రవక్త ఏం చెప్పాడంటే, God himself is preparing his house. మరి దేవుడు స్వయముగా తనకు తానే మందిరమును సిద్ధపాటు చేసుకున్నాడు. You know, I remember about David and Solomon. మరి మీ అందరికీ తెలుసు మరి దావీదు గురించి, సొలొమోను గురించి. I'm not preaching today morning. మరి నేనైతే ప్రసంగించడం కూడా కాదండి, దానిలోకి వెళ్ళటం లేదు. I'm just sharing few comments. మరి ఏదో నేను కొన్ని చిన్న చిన్న ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. We have a limited time and when we go for the lunch. మరి మనం మరలా మధ్యాహ్న భోజనం సమయం మనకు అవుతుంది కాబట్టి. But like just to share a few comments regarding what's happening here. మరి ఇక్కడ జరుగుతున్న దాన్ని కొన్ని మాటలతో మాత్రమే మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. I like to say this. మరి నేను దీన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. That a prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడంటే, That God had a vision. మరి దేవునికి ఒక దర్శనం ఉన్నది. And when we see the word of God, మరి మనము దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే,
David desired to build a house for God. మరి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలనే ఆశను దావీదు హృదయంలో కలిగి ఉన్నాడు. He had a desire to make a house. మరి దేవునికి మందిరం కట్టాలని ఒక ఆలోచన ఆశ అయితే అతనికి ఉన్నది. So he consulted the prophet. అందుకని అతడు ప్రవక్తను కలిసి అడిగాడు. Hallelujah. హల్లెలూయా. And the prophet said, go on and build it. మరి ప్రవక్త ఏం చెప్పాడంటే వెళ్ళు నీ ఇష్టానుసారంగా కట్టమని చెప్పాడు. But then came the word of the Lord. మరి అప్పుడు ప్రభు యొక్క వాక్యము ప్రవక్తకు ప్రత్యక్షమైంది. You will not build it. మరి నీవు దానిని కట్టజాలవని చెప్పాడు దేవుడు. Because you have shed much blood. ఎందుకంటే నీ చేతుల గుండా నువ్వు ఎక్కువ రక్తాన్ని మరి రక్తము ఒలికింది కాబట్టి అది కుదరదని చెప్పాడు. He said, your son. మరి ఆయన ఏం చెప్పాడంటే నీ కుమారుడు. And I believe మరి నేను నమ్మునది ఏమిటంటే that he was not just speaking of Solomon. మరి అతడు కేవలము సొలొమోను గురించి మాట్లాడడం కాదు కానీ He was speaking of Lord Jesus Christ. మరి ఆయన ప్రభువు యేసు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. He said he will be a man of peace. మరి ఆయన ఏం చెప్పంటే అతడు సమాధానకర్త అయి ఉంటాడని చెప్పాడు. That proves one thing. మరి అది ఒక సంగతిని రుజువు చేస్తున్నది. To build a house of God, you don't need a fighting man. మరి మందిరము మరి కడతం ఏమిటంటే ఒక మనుషుడితో పోరాటం అని కాదు. A man of politics. మరి ఏదో ఒక మరి రాజకీయవేత్తను ముందుంచడం అని కాదు. Killing here, killing there. మరి ఏదో అక్కడికి ఇక్కడికి ఏదో గొడవ పెట్టుకోవడం కాదు. You need a man of peace. మరి మీకు సమాధానకర్త అయిన వ్యక్తి కావాలి దానిని కట్టాలంటే. And Jesus Christ, మరి యేసుక్రీస్తు ప్రభు అయితే he's the king of peace. మరి ఆయన మరి సమాధానానికి రాజు అయి ఉన్నాడు. He's the king of Salem. మరి ఆయన షాలేము నీతికి రాజు అయి ఉన్నాడు. He's that Melchizedek. మరి ఆయనే ఆ గొప్ప మెల్కీసెదెకుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And said, your son is going to build it. మరి అవును నీ కుమారుడు దాన్ని మరి కట్టబోతున్నాడు. And you know, it so happened in the life of David మరి అది దాదాపుగా దావీదు యొక్క జీవితంలో జరగలేదు కానీ that he did a mistake. కానీ అతడు ఒక పొరపాటు చేస్తున్నాడు. And let me tell you, church, సంగమా ఒక సంగతి మీతో చెప్పనివ్వండి. that he didn't know this. మరి అతనికి ఈ సంగతి తెలియదు. That the mistake I am doing మరి నేను ఒక తప్పును చేస్తున్నాననే సంగతి అతనికి తెలియదు. is going to take me to the place where the house of God will be built. మరి నన్ను Okay, I'll repeat it again. yes brother. David did a mistake. మరి దావీదు ఒక తప్పును అక్కడ చేస్తున్నాడు. The Bible says that. మరి బైబిల్ ఆ విధంగా చెప్తున్నది. He numbered the children of Israel. మరి అతను ఏం చేసిన తప్పు ఏంటంటే తన ప్రజల యొక్క సంఖ్యను అతడు గుణించి ఉన్నాడు. David did not know. మరి దావీదుకు అది తప్పని అతనికి తెలియదు. The mistake that I am doing. మరి నేను చేసేది ప్రజలను సంఖ్యగా లెక్కగట్టమనే తప్పనే సంగతి దావీదుకు తెలియదు. It is a mistake. కానీ అతడు ఆ తప్పును చేసేసాడండి. It is wrong. కానీ అది దేవుని దృష్టిలో తప్పుగా ఉన్నది. And God punished him. మరి దేవుడు దావీదును శిక్షించాడు. But you know something? మరి ఒక సంగతి మీకు తెలుసా? David did not know this. మరి దావీదుకైతే ఈ సంగతి తెలియదు. That this mistake I am doing మరి నేను చేస్తున్నది తప్పు ఇలా ప్రజలను లెక్కించడం తప్పని అతనికి అర్థం కాలేదు. will take me to the place where the house of God will be built. మరి దేవుని యొక్క మందిరం నిర్మించబడే స్థలం నుండి మనం నన్ను తీసివేస్తున్న సంగతి అతనికి తెలియదు. I don't know if you read the Bible. yes brother. I don't know if you read the Bible. I don't know if you read the Bible. మరి మీరు బైబిల్ చదివారో లేదో నాకు తెలియదు కానీ When he numbered the children of Israel, మరి అతడు ఇశ్రాయేలు యొక్క సంఖ్యను మరి లెక్కించినప్పుడు God's wrath came. మరి దేవుని యొక్క ఉగ్రత అక్కడ వచ్చింది. And he said, choose your punishment. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దావీదుతో నీకు ఎటువంటి మరి శాపం కావాలో దాన్ని నువ్వే ఎన్నిక చేసుకోమన్నాడు. 3 years, 3 months, 3 days. మరి 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు మరి తెగులా. David said, మరి దావీదు చెప్పాడు I cannot choose my punishment. ఓ ప్రభువా మరి నా యొక్క శాపాన్ని మరి నేనే మరి కొని తెచ్చుకోను గాని It is better to fall in the hand of God. మరి నాకు వచ్చే శిక్ష ఏమిటో అది దేవుని చేతులకు అప్పచెప్పుకుంటానని చెప్పాడు. So God sent an angel in Israel మరి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మధ్యకు ఒక దూతను పంపాడు. and sent a 3 days pestilence. మరి ఆ 3 దినముల వధను ఆ దూత ద్వారా దేవుడు అక్కడ చేయించాడు. And more than I believe 70,000 people died. మరి దాదాపుగా 70,000 మంది ప్రజలు అక్కడ హతమైపోయారు. And this angel with his sword in his hand. మరి ఆ యొక్క దూత తన చేతిలో ఆ ఖడ్గాన్ని ఎత్తి పట్టుకున్నాడు. Killing here, killing there, killing here, మరి killing there. ఇక్కడ అక్కడ ఇశ్రాయేలును వధించి వేస్తున్నాడు. But at one particular point, కానీ ఒకానొక నియామక స్థలములో God said మరి దేవుడు చెప్పాడు to that angel, మరి ఆ యొక్క దూతతో చెప్పాడు stop. ఇక్కడ ఆపు అని చెప్పాడు. Stop here. ఇక్కడ ఆగుమని దూతతో చెప్పాడు. Don't go ahead. ఇక ముందుకు వెళ్ళవద్దని దేవుడు And ఆజ్ఞాపించాడు. the angel stood with his drawn out sword. మరి ఆ యొక్క మరి చాచబడినటువంటి కత్తితో దూత అక్కడ నిలబడ్డాడు. He said, it's enough. Don't kill them anymore. మరి దేవుడు చెప్పాడు ఇక దయచేసి అన్నడు ఎవరిని చంపొద్దని దేవుడు చెప్పాడు. And you know the Bible says మరి మీ అందరికి తెలుసా మరి బైబిల్ చెప్తున్నది that place
మరి ఆ యొక్క స్థలమే was a field. మరి అదేమిటంటే మరి ఆవరణముగా అది ఉన్నది, And పొలముగా ఉన్నది. you know, that field was in Jerusalem, మరి మీకు తెలుసు ఆ యొక్క యెరూషలేములో ఆ పొలము ఆవరణం అనేది, but it belonged to a Gentile. మరి ఆ యొక్క పొలము అన్ని జనులకు చెందుతున్నది. Hallelujah. హల్లెలూయా. It belonged to Ornan, the Jebusite. మరి అది ఏమిటంటే మరి ఆ యొక్క మరి అన్య జనులకు ఆ యొక్క పొలం అది చెందుతున్నది. Ornan, the Jebusite. మరి యెబూసీయులకు మరి అదే మరి చెందుతున్నది. Exactly. అవునండి. And David came there, మరి దావీదు అక్కడికి వచ్చినప్పుడు and he said, I want to offer a sacrifice to God. మరి నేను అది వర్ణాను అనేటువంటి యెబూసీయుడికి చెందిన కళ్ళం అది. మరి అప్పుడు మరి దావీదు అక్కడికి వచ్చి అతను అడుగుతున్నాడు. You know, Ornan said, అప్పుడు అక్కడ వర్ణాను మరి ఏమి చెప్పాడంటే, this is all yours, do whatever you want to. మరి ఇదంతా ఈ స్థలమంతా నాది, నువ్వేం కావాలన్నా దీన్ని తీసుకుని చేసుకోమన్నాడు. David said, not like that. మరి దావీదు అక్కడ ఏమన్నా అంటే, నేను అలా చేయనని వర్ణానుతో చెప్పాడు. I want to pay the price. మరి ఆ యొక్క కళ్ళముకు నేను వెల చెల్లిస్తానని చెప్పాడు. The place where I worship, మరి నేను ఆరాధించే ఆ స్థలానికి వెలను చెల్లిస్తానని చెప్పాడు. I want to buy it. మరి నేను దాన్ని కొంటాను నీ దగ్గర నుండి వర్ణానుతో దావీదు చెప్పాడు. He said, it's all yours. ఎందుకు? ఇది నీదే కదా, నాది, నువ్వు తీసుకోవచ్చు కదా. He said, no. అప్పుడు నేను లేదు, నేను నువ్వు ఇచ్చిన నేను తీసుకోను. You know, in the Bible, మరి మీరు బైబిల్లో చూసినప్పుడు there are two places మరి రెండు స్థలాలు ఉన్నాయి, which were bought with a price. మరి కొనబడిన స్థలాలు రెండు ఉన్నాయి. One was the cave of Machpelah, మరి అదేమిటంటే మొట్టమొదటి మక్పేలా అనే గుహ, the place of burial. మరి అదేమిటంటే మరి ఒక మృతులను పాతిపెట్టే స్థలం అది. And the second was Ornan the Jebusite's flow, మరి రెండవదిగా కొనబడిన స్థలం ఏమిటంటే వర్ణాను కళ్ళము, the place of worship. దేవుని ఆరాధించే స్థలము. And it's a type for the last day bride, మరి అదేమిటంటే ఈ చివరి కాలపు మరి వధువు కోసము ఉన్నట్లుగా, that your burial మరి నీ యొక్క మరణము and your worship మరి నీ యొక్క ఆరాధనా స్థలము has been paid for. మరి నీ ఆరాధనా స్థలము కోసము, నీకు ఇవ్వబడిన స్థలము కోసము వెల చెల్లించబడింది. Somebody paid the price. మరి మన కోసం దీన్ని ఇవ్వడానికి మరొకరు ఎవరో వెల చెల్లించారు. So you find David paid the price. మరి దావీదు అక్కడ ఏ విధంగా వెల చెల్లించినట్లుగా ఉన్నదో, And you know, after paying that price, మరి అతడు ఆ వెలను చెల్లించి దాన్ని కొన్నాక he built an altar మరి అతడు ఒక బలిపీఠాన్ని కట్టి and he offered a sacrifice to God. మరి దేవునికి అక్కడ ఒక బలిని అతడు అర్పించాడు. And God accepted it. మరి దేవుడు ఆ బలిని దావీదు ద్వారా అంగీకరించాడు. There's a question. మరి అది ఒక ప్రశ్న అండి. David, you are a king. దావీదు, మరి నువ్వు రాజువు కదా, How can you offer a sacrifice? మరి రాజు అయిన నీవు ఏ విధంగా బలిని అర్పిస్తున్నావు ఇక్కడ? To offer the sacrifice, it is a priest. మరి నువ్వు ఆ బలి అర్పించేది, మరి యాజకుడు కదా బలి అర్పించాల్సింది. You know Uzziah? Uzziah the king. మరి హోషేయ అనేటువంటి Uzziah. ఉజ్జియా అనేటువంటి రాజు, When he took the, you know what you call, the censer to burn incense in the temple of God. మరి బలిపీఠం వేయడానికి తన చేతిలో మరి ఆ ధూపమును పట్టుకున్నప్పుడు You know what happened? మీకు తెలుసా మరి ఉజ్జియాకి ఏం జరిగిందో? The priest said, మరి అక్కడ యాజకులు ఉజ్జియాతో చెప్పారు, you are a king. మరి నీవు రాజు అయ్యుండి Don't do the work of a priest. మరి యాజకుని పని నువ్వు చేయవద్దని వారు హెచ్చరించారు. And then King Uzziah said, మరి ఆ యొక్క ఉజ్జియా అనేటువంటి రాజ్యం చెప్పాడంటే, get away from me. మీరందరూ నా ఎదుట వెళ్ళిపోమని చెప్పాడు. I am the king. నేను రాజుని, I will offer incense to the Lord. మరి నేను దేవునికే బలి ధూపం అర్పిస్తానని చెప్పి వాళ్ళని తోసివేశాడు. You know what happened? మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో? He became leprous. మరి అతను కుష్ఠరోగి పాలైపోయాడు. But here David, కానీ ఇక్కడ దావీదైతే a king, ఒక రాజు అయి ఉండి doing the work of a priest, ఒక యాజకుని యొక్క పనిని చేసినప్పటికీ, yet God is not making him leprous. మరి దేవుడు అతన్ని కుష్ఠరోగిగా చేయలేదు. Yet God is not slaying David, మరి దేవుడు దావీదును అక్కడ చంపలేదు. because David ఎందుకంటే మరి దావీదు is showing something else. మరి ఇక్కడ ఏదో ఉపమాన రీతిగా అతను చూపిస్తున్నాడు. He's showing another priesthood, మరి మరొక యాజకత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు, where a king is a priest. మరి ఎందుకంటే మరి రాబోతున్నటువంటి యాజకుడైన రాజుల గురించి చూపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. And that's according to the order of Melchizedek. మరి మెల్కీసెదెకు క్రమము చొప్పున రావలసిన యాజక వంశాన్ని రాజు రూపంలో చూపిస్తున్నాడు. Where a priest is also a king. మరి ఒక మరి యాజక యొక్క పని రాజు ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. You know, he bought that piece. మీకు తెలుసండి మరి యాజకుడు ఎవరు? He offered a sacrifice. మరి మన కోసము అర్పించిన బలి అర్పణించిన యాజకుడు ఎవరు మనకందరికీ తెలుసు. And after the sacrifice was offered, మరి ఆ యొక్క మరి బలులను మరి ఆ యాజకుడు అర్పించినప్పుడు God revealed to him, మరి దేవుడు మరి వారికి తనను బయలుపరుచుకుంటాడు. this is the place. మరి ఇది అటువంటి స్థలము.
of my house. నా యొక్క మందిరం అండి ఇది. You know what David said? ఓ మీకు తెలుసా దావీదు ఏం చెప్పాడు? This is the place మరి ఇది ఒక ఆరాధన స్థలము where the wrath of God was stopped ఎక్కడైతే దేవుని ఉగ్రత ఆగిపోయిందో అటువంటి స్థలం ఇది. and grace started. ఓ కృప ప్రారంభించబడిన స్థలం ఇది. This is the place. మరి ఇదే కృపను నేను అనిపించిన స్థలము. You know, later on మరి అతడు తప్పు చేసినప్పటికీ you find మరి మనం కనుగొనేది ఏమిటంటే that Solomon మరి ఆ యొక్క సొలొమోను అతని కుమారుడు started building the house of the Lord in that place. మరి ఆ యొక్క ప్రదేశంలోనే దేవునికి మందిరాన్ని నిర్మాణం కట్టడానికి ప్రారంభం చేసి And there the Bible called it by another name. మరి బైబిల్ మరొక పేరు ద్వారా అతన్ని పిలుస్తున్నది. Actually, మరి మరి మొదటిగా that place was Mount Moriah. మరి ఆ యొక్క మరి ప్రదేశము పేరేమిటంటే మోరియా పర్వతము. Where God came down. మరి ఆ యొక్క పర్వతం మీదకి అక్కడ దేవుడు మరి దిగి వచ్చి ఉన్నాడు. And Abraham had his knife like this. మరి అబ్రహాము తన చేతిలో కూడా ఒక కత్తిని ఎత్తిపెట్టినప్పుడు Who was going to kill his son Isaac. మరి తన సొంత కుమారుని ఇస్సాకును వధించడానికి కత్తిని లేపిన స్థలం అది. And God said, stop. మరి దేవుడు అక్కడ కూడా అబ్రహాముతో చెప్పాడు, ఆగు అని చెప్పాడు. That was the same place. మరి అది కూడా అదే స్థలం అండి, మోరియా పర్వతము. Where he was called Jehovah Jireh. మరి ఎప్పుడైతే దేవుని అతను యెహోవా ఈరేని కీర్తించినాడో అదే స్థలం అది. It was the same place. మరి అదే స్థలము దేవుని ఆరాధనా స్థలం, అదే పొలము. Where there was a field. మరి అది ఒక పొలముగా ఆవరణగా ఉన్నది. Of a Gentile. మరి ఒక అన్యజనులకు చెందినదిగా ఉన్నది. So what do you find? మరి మీరు అక్కడ దాన్ని ఏం కనుగొంటారు? A Gentile on Mount Moriah. మరి అన్యజనులకు చెందినటువంటి ఒక మరి మోరియా పర్వతము. And God said, మరి దేవుడు చెప్పాడు, this is the place. మరి ఇది నా ఆరాధన స్థలము. That field belonged to a Gentile. మరి ఆ యొక్క పొలము అన్ని దేశస్తులకు చెందింది. David purchased it. మరి దావీదు దాని నుండి అతన్ని కొనుక్కున్నాడు. And when Solomon started building it, మరి సొలొమోను దానిలో మందిరం నిర్మించడం ప్రారంభించాడు. he called Gentile laborers మరి అతడు అన్యజనులైన పనివారిని తెచ్చుకున్నాడు. to build the house of God. దేవుని మందిరం కట్టడానికి అన్యజనులను సమకూర్చుకున్నాడు. The field belonged to a Gentile. మరి పొలము అన్యుంది. The field belonged to the Gentile. మరి పొలము కూడా అన్యులకు చెందినటువంటిదే. Those who built the house of God were Gentiles. దేవుని మందిరం కట్టేటువంటి వాళ్ళు కూడా అన్యజనులే. And you know what? How many years it took? ఓ మరి అది ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? It took 7 years. మరి 70. 7 years to build that house. మరి 7 సంవత్సరాల పాటు అది పట్టింది. And you know what are those 7 years? మరి 7 సంవత్సరాలు దేన్ని సూచిస్తున్నది? 7 church ages. 7 సంఘ కాలాలను చూపిస్తున్నది. And you know when the house was completed? మరి ఈ యొక్క గృహం ఆవరణ పూర్తి అయినప్పుడు And Solomon offered the sacrifice. మరి సొలొమోను కూడా అక్కడ బలిని అర్పించి What came in that time? మరి అక్కడ ఏమి దిగి వచ్చింది ఆ సమయంలో? The cloud came. మరి మేఘము దిగి వచ్చింది అక్కడికి. And entered the house of God. మరి మహిమ మేఘము దిగి వచ్చి ఆ మందిరంలోకి తేజస్సు ప్రవేశించింది. And filled the house with glory. మరి దేవుని మందిరం అంతా కూడా తేజస్సుతో ప్రభావంతో నిండిపోయింది. Brother, I'd like to tell you something. ఓ ప్రజలారా నన్ను ఏదో మీరు చెప్పనివ్వండి. We are not living in Ephesians. We are not living in Ephesians. We are not living in Ephesians. మనం ఎఫ్సి సంఘకాలంలో లేము. We are not living in Smyrna, Pergamos, Thyatira. మరి మనము స్ముర్ణ పెర్గము తుయితర సంఘకాలాలు ఇప్పుడు లేము. కానీ We are beyond Laodicea now. మనము లవోదికయ సంఘకాలం దాటి ఉన్నాము. Those 7 years are past. మరి ఆ యొక్క మరి 7 సంఘకాలంలో దాటిపోయాము. The house of God is ready. మరి దేవుని యొక్క మరి మందిరం అది సిద్ధముగా ఉన్నది. The cloud has come. మరి మేఘం అక్కడ దిగి వచ్చి ఉన్నది. The cloud came not to stay on Sunset Mountain. మరి ఏదో మేఘము దిగి వచ్చి సన్సెట్ పర్వతం మీద నిలబడటానికి వచ్చింది కాదు కానీ, but the cloud came to be in the house. మరి గృహము లోపల వెళ్ళడానికి మేఘము దిగి వచ్చింది. Many people show the picture of the cloud. చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే నిలబడిన మేఘాన్ని చూస్తారు కానీ, I say, see me. నేనేమంటానంటే నన్ను చూడమని చెప్తాను. That cloud మరి ఆ యొక్క మేఘము is in me. నాలో ఉన్నదని నేను చెప్తాను. That cloud మరి ఆ మేఘము is in you. నీలో ఉన్నదని నేను చెప్తాను. Amen. ఆమేన్. May God's name be praised. మరి అందుకని అక్కడ దేవుని యొక్క నామం గణపరచబడింది. So I'm so happy. మరి అందుకనే చాలా సంతోషంగా ఉన్నానండి. In this age, మరి ఆ యొక్క తరంలో at the end of the 7th church age, మరి 7 సంఘకాల ముగింపులో David couldn't build a house. మరి దావీదైతే తన ఆ యొక్క మందిరాన్ని నిర్మించలేదు. You know what he did? మరి అతను ఏం చేశాడు? He gathered the material. మరి అతను ఏంటంటే మందిరానికి అవసరమైన ఉపకరణాలన్నీ కూడా మరి సమీకరించాడు. While he was yet alive. మరి అతడు మరి జీవించి ఉన్నప్పుడు కానీ అట్లన్నీ సమకూర్చాడు. And gave it to his son Solomon. మరి వాటన్నిటిని సమకూర్చి సొలొమోను చేతిలో పెట్టాడు. Take this material. ఇదిగో నేను అప్పచెప్తున్న ఈ యొక్క పదార్థం నువ్వు తీసుకో. And build the house of God. దేవుని కోసం ఒక మందిరానికి నువ్వు కట్టు అని చెప్పాడు. The father
మరి తండ్రి provided the material, మరి కుమారుడికి సమస్త మంచి ఇచ్చాడు. and the son మరి కుమారుడైతే took that material మరి ఆ యొక్క పదార్థములు తీసుకుని to build the house of God. మరి దేవునికి ఒక మందిరాన్ని కట్టాడు. The father thought, మరి తండ్రి యొక్క ఆలోచన the son brought it to manifestation. మరి కుమారుడి యొక్క పని ద్వారా బయలుపరచబడింది. What the father had in his mind, మరి తండ్రి ఏ ఆలోచన అయితే తనలో కలిగి ఉన్నాడో the son brought it to manifestation. మరి కుమారుడు దానిని ఖాళీ రూపంలో తీసుకొచ్చాడు. We thank God. ఓ మనం దేవునికి కృతజ్ఞులం. These are the days of the Son of Man. ఎందుకంటే ఇవి మనిషి కుమారుని యొక్క దినములై ఉన్నాయి. And Son of Man means మరి మనిషి కుమారుడు అనే భావం ఏమిటంటే God in human flesh. మరి దేవుడు మానవ శరీర రూపంలో దిగి ఉన్నాడు. And if it is God in human flesh, మరి దేవుడు మానవ శరీర రూపంలో క్రియ చేస్తున్నాడు. then that material మరి ఆ యొక్క పదార్థాన్ని had to be thought by the Father. మరి దేవుని చేత ఆలోచించబడిన ఆ పదార్థాన్ని ఆయన తీసుకుని And before the foundation of the world, మరి జగత్తుకు ఉనిపే దేవుని యొక్క ఆలోచనను తీసుకుని the Father thought of this material. మరి దేవుని యొక్క ఆలోచనగా ఉన్నటువంటి ఈ పదార్థాన్ని దేవుడు తీసుకుని It was in his mind. మరి దేవుని యొక్క ఆలోచనలు అదంతా కూడా ఉన్నది. And he brought that material మరి దేవుడు ఆ యొక్క పదార్థములను కూడా సమకూర్చాడు. and gave it to the son. మరి ఆ యొక్క ఉపకరణములను కూడా కుమారుడికి అప్పచెప్పాడు. The son took the material. మరి ఆ కుమారుడు ఆ యొక్క పదార్థములను తీసుకుని And also like this, మరి ఆ విధంగా మరి చేశాడు. he sent his Gentile laborers మరి అతను ఏం చేశాడంటే మరి అన్ని జనులైనటువంటి పనివారిని కూడా మరి సిద్ధపరిచాడు. out in the jungles, మరి ఆ యొక్క అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. maybe in Vijayawada, మరి ఇదిగో మరి విజయవాడ ప్రాంతంలో maybe on some mountain, మరి అక్కడ ఒక కొండ ఉన్నది. maybe some beside some river, మరి ఆ కొండ పక్కన ఒక నది ఉన్నది. maybe in East District Godavari, మరి బహుశా అది గోదావరి నది లాంటిది కావచ్చు. maybe in some village remote, మరి అక్కడెక్కడో ఒక మారుమూల ఒక ప్రదేశం ఉన్నది అక్కడ. maybe in some other forest of Andhra Pradesh, మరి ఆంధ్రప్రదేశ్ లో మారుమూలటువంటి అడవి ప్రాంతం అది కావచ్చు. in Kakinada, మరి అది కాకినాడ ప్రాంతం కావచ్చు. in Vijayawada, మరి విజయవాడ కావచ్చు. in all these places. మరి ఈ ప్రాంతములన్నిటిలో కూడా You know what happened? మీకు తెలుసా ఏం జరిగింది? Those Gentile laborers మరి అన్యజనుల పరివారం అక్కడ ఉన్నారు. went with the sword of the word. ఓ మరి దేవుని యొక్క వాక్యమైన ఖడ్గాన్ని అక్కడికి పంపి And you know what they started doing? మరి ఆ వాక్యమైన ఖడ్గం అక్కడ ఏం చేస్తున్నది? They started cutting the trees. మరి వాళ్ళు ఏంటంటే చెట్లను నరికి తీసుకుని వచ్చారు. And the trees said, మరి అక్కడ చెట్లు చెప్పాయి, where are we going? ఓ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? He said, you are a part of a vision. మీరు మరి ఒక దర్శనంలో భాగంగా మీరు అక్కడికి వెళ్తున్నారు. Somebody thought of you. మరి కొంతమంది మీరు అనుకుంటారు మిమ్మల్ని గురించి ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని. You know what happened to that tree before? మరి ఆ యొక్క చెట్టుకు అంతకు మునుపు ఏం జరిగింది? All kinds of birds used to come మరి అన్ని రకాల మరి భాగములు మరి అక్కడికి వచ్చాయి. and pour all kinds of filth here and there. మరి అక్కడ ఏంటంటే అన్ని రకాల అపవిత్రమైన అన్ని కూడా మరి అక్కడికి వచ్చాయి. All kinds of worms were moving. మరి అన్ని రకాలైనటువంటి జీవులు అక్కడ మరి కదులుతున్నాయి. You know, dogs coming and doing all what they want to. మరి రకరకాల కుక్కలు వచ్చి రకరకాల పనులు చేస్తూ ఉండే అక్కడ. You know, tree. మరి కానీ ఒక చెట్టు అయితే and all kinds of animals moving around it. మరి అక్కడ ఏంటంటే రకరకాల జంతువులు అక్కడ మరి కదులుతూ ఉంటాయి. But one day a Gentile laborer came. ఎప్పుడైతే ఈ అన్ని జనులైనటువంటి పనివారు అక్కడికి వచ్చారో He cut that tree. ఆ యొక్క చెట్టును కొయ్యడం ప్రారంభించారు. The tree said, where are you taking me from? ఆ చెట్టు అడుగుతుంది, ఏంటి నన్ను ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడికి పెడుతున్నావు అని అడుగుతుంది. Out of these animals. మరి ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళి ఎక్కడ నిర్మిస్తామని చెప్తున్నది. Out of all these evil spirits. మరి ఈ యొక్క మరి దయ్యముల యొక్క వాతావరణం నుంచి తీసుకుని నన్ను ఎక్కడ నాటబోతున్నావు అని చెప్తున్నది. Out of all this rot. మరి ఇక్కడ ఉన్నటువంటి చెత్త ప్రదేశం నుంచి నన్ను ఎక్కడికి ఎత్తుకుని వెళ్ళిపోతాను అడుగుతున్నది. Out of cigarettes. మరి ఈ సిగరెట్లు తాగే ప్రాంతం నుండి నన్ను ఎక్కడికి లాక్కుని వెళ్తున్నావు. Out of playing cards. మరి ఆ యొక్క జూదమాడే ఆట నుండి నన్ను ఎక్కడికి మోసుకుని వెళ్తున్నావు. Out of playing doing all kind of nonsense. మరి ఇక్కడైతే మేము అన్ని రకాల అపవిత్ర కార్యాలు చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎక్కడికి మీరు మోసుకుని వెళ్తున్నారు. You know what happened next? మరి తర్వాత ఏం జరగబోతున్నదండి? That piece of wood. మరి అక్కడ that logs. మరి ఆ యొక్క దొంగల్ని మరి నరికి తీసుకుని వచ్చి they were put on the water. మరి అక్కడ ఆ దొంగల్ని నీటి మీద పెట్టి, and in the water is the water of the word. మరి వాటర్ నీళ్ళు అనగా మరి దేవుని యొక్క వాక్యమై ఉన్నది. And the Bible said, మరి వాక్యం చెప్తున్నది, the waters carried the wood మరి ఆ యొక్క నీరు ఆ దొంగల్ని మోస్తూ ఉన్నది to a predestinated place. మరి ముందుగా నిర్ణయించబడిన స్థలానికి ఆ దొంగలను ఆ నీరు మోసుకుని వెళ్తున్నట్లుగానే then people who stood beside the river, మరి ఎవరైతే ఆ యొక్క నది తీరంలో కూర్చున్న ప్రజలు ఉన్నారో they took the wood outside మరి వారు అక్కడ దాన్ని మరి చూస్తూ ఉన్నారు. and they started scraping it like this. మరి వారిని ఆ దొంగలను అటు ఇటు మరి కుదుపుతూ ఉన్నారు. and then they started putting some varnish and oil on that. మరి దాని మీద కొద్ది వార్నిష్ ని ఆయిల్ ని ఉంచి దాన్ని శుభ్రం చేస్తున్నారు. You know what happened? మీకు తెలుసా ఏం జరిగింది? all kinds of worldliness taken out. మరి దాని మీద ఉన్నటువంటి చెత్త మలినమంతా కూడా తీసివేయబడింది. and the oil of the Holy Ghost coming inside. మరి పరిశుద్ధాత్మైనటువంటి నూనె ఆ లోపలికి వచ్చింది. where are you taking me?
ఓ మీరు నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు? To make a pulpit. మరి ఒక బలిపీఠముగా చేయడానికి నిన్ను తీసుకుని వెళ్తామని చెప్పారు. To make a door. ఓ నిన్ను ఒక మరి ద్వారముగా చేయడానికి తీసుకెళ్తున్నాం. To make an altar. మరి నిన్ను ఒక బలిపీఠముగా చేయడానికి తీసుకుని వెళ్తున్నాం. To be in the house of God. మరి నిన్ను దేవుని మందిరంలో ఉంచబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. So we thank God so much today ఓ మనము దానికోసము దేవునికి ఎంతో కృతజ్ఞులుగా ఉన్నామండి. that I can see that there is a house here. మరి మనం ఇక్కడ చూడగలుగుతున్నాము దేవుని కోసం నిర్మించబడిన ఒక మందిర ఆవరణను. And the Bible said దేవుని వాక్యం చెప్తున్నది in the book of Haggai, మరి హగ్గయి గ్రంథంలో, when you see this house, మరి మీరు ఈ మందిరమును చూచినప్పుడు, even that temple which Solomon built, మరి ఆ యొక్క సొలొమోను ఆ దేవాలయం నిర్మించక మునిపే because of the sin of Israel, మరి ఇశ్రాయేలు యొక్క పాపమును బట్టి the glory departed. మరి దేవుని యొక్క మహిమ వారిని వెడలిపోయింది. Then they built it in the times of Haggai and Zechariah. మరి జకరియా హగ్గయి టైంలో మరి మందిరము మరలా తిరిగి నిర్మించబడింది. But you know something? మరి మీకు ఒక విషయం తెలుసా? No cloud came in that house. మరి అతడు నిర్మించిన ఆ మందిరమును మరి పునరుద్ధరించినప్పుడు ఏ మేఘం అక్కడికి దిగిరాలేదు. Because God prophesied. మరి ఎందుకంటే ప్రభువు ఈ విధముగా మరి ప్రవచనం ఇచ్చాడు. He had now another house in his mind. మరి ఆయన తన మనసులో మరి యొక్క గృహమును కలిగి ఉన్నాడు. The cloud came in Moses' temple. మరి మోషే నిర్మించిన దేవాలయం మీదకైతే మరి మేఘం దిగి వచ్చింది. The cloud came in Solomon's temple. సొలొమోను నిర్మించిన దేవాలయం మీదకైతే మేఘం దిగి వచ్చింది. But the temple which Zechariah and these people built, Zerubbabel, మరి yes. జెరుబ్బాబెలు అతను ప్రజలు నిర్మించినటువంటి మందిరం మీదకి మేఘం అనేది దిగిరాలేదు. No cloud came there. మరి వారు మరలా మందిరం కట్టినప్పుడు మేఘం దిగిరాలేదు. Because it was only a temporary dwelling place. ఎందుకంటే అది కేవలము తాత్కాలికమైన నివాస స్థలముగా దేవునికి అది ఉన్నది గాని. God said, మరి దేవుడు ఏమి చెప్పాడంటే, my time is over with this kind of temple. మరి ఇటువంటి మందిర ఆవరణలతో నా సమయం ఇక అయిపోయిందని దేవుడు చెప్పాడు. Now when I'll bring my cloud, ఇప్పుడు when I'll bring my cloud, మరి నేను నా యొక్క మేఘమును తిరిగి తీసుకొచ్చినప్పుడు it will be the temple I built with my own hands. మరి నేను నా స్వాస్థములతో కట్టిన దేవాలయం కదా ఉండబోతున్నది. And so from Ephesus to Laodicea, when he finished the temple, మరి ఎఫెసీ నుండి లవొదికయ వరకు ఆ యొక్క మందిరంతో పనిని ఆయన పూర్తి చేసేశాడు. in 1963 came this cloud. మరి ఎప్పుడైతే 1963లో మేఘం దిగి వచ్చిందో, What for? మరి ఎటువంటి సమయం అది? To fill this house of God. దేవుని మందిరాన్ని నిర్మించేటువంటి మేఘముగా అది ఉన్నది. Hallelujah. హల్లెలూయా. May God's name be praised. మరి దేవుని యొక్క నామము మహిమపడును గాక. God bless you, pastors. మరి సంఘ కాపరులైన ప్రజలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. And I'll just give you a small word of exhortation. మరి ఒక చిన్న మరి హెచ్చింపు వాక్యమును నేను ఇక్కడ మీకు And తెలియచేయాలనుకుంటున్నాను. I'll close this message. ఈ వర్తమానాన్ని ముగించే ముందుగా, Don't leave your pastor. దయచేసి మీ సంఘ కాపరిని మీరు విడిచిపెట్టమాకండి. Stay with the ministry. మరి పరిచర్యతో మీరు నిలిచి ఉండండి. I've been in this message for more than 30 years. మరి ఈ వర్తమానాన్ని గత 30 సంవత్సరాల నుంచి నేను ఎరుగుదును. I've seen many things. మరి నేను అనేక సంగతులను చూశాను. I've been to many places. మరి నేను అనేక స్థలాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేశాను. And I'm telling you, మరి నేను మీతో చెప్పేది ఏమిటంటే, stay with your pastor. మీ సంఘ కాపరితో మీరు నిలిచి ఉండండి. Because I like to tell you something. మరి నేను మరొక సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. God chose that vessel మరి దేవుడు ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నాడు. to talk to you. మరి దాన్ని మీదకు మరి తీసుకుని వచ్చాడు. The prophet said, ప్రవక్త చెప్పింది ఏమిటంటే, you should have a church that you can call your home. మరి నీవు సంఘానికి వచ్చినప్పుడు నీవేమిటంటే నీ ఇంటి పనిలో నువ్వు పాలు పొందినట్లు లెక్క. Where you can go every Sunday and fellowship. మరి నువ్వు ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళినప్పుడు సహవాసం చేసినప్పుడు, You should have a place మరి నీవు అటువంటి ఒక స్థలాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, where you exercise your tithings. మరి నీవు నీ దశంభాగంలో అక్కడ చెల్లిస్తున్నప్పుడు, A place మరి అటువంటి స్థలం ఎలా ఉందంటే that gives you bread and wine. మరి నీకు మరి ఆహారమును జీవమును ఇచ్చేదిగా ఉన్నది. Amen. ఆమేన్. And I'd like to say this. మరి నేను దీన్ని కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. Many people are not able to see this. మరి చాలా మంది ప్రజలు ఈ సంగతిని చూడలేకపోతున్నారు. I don't want to name names, నేను వారి పేర్లు అయితే మీకు చెప్పాలని ఆశపడటం లేదు, కానీ but I just like to say మరి నేను బహుశా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. these kinds of things happen everywhere. మరి ఇటువంటి సంగతులు ప్రతి చోట జరుగుతూనే ఉంటాయండి. Remember this. మరి ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. I know in the name of ministry many wrongs are going around the world. మరి ప్రపంచంలో అనేక పరిచర్యలో రకరకాల తప్పులు అనేవి మరి జరుగుతూనే ఉన్నాయి. Maybe in the future meetings I'll highlight some of them. మరి కొంతమంది వాళ్ళని మరి ఎత్తిపడుతూనే ఉంటారు. But అయినప్పటికీ కూడా there are God sent ministers. అయినప్పటికీ కూడా వారు కూడా దేవుని చేత పంపబడిన పరిచారకులై ఉన్నారు. There are God anointed preachers. మరి వారు కూడా దేవుని చేత అభిషేకించబడిన ప్రసంగికులే. There are God anointed ministers. మరి వారు కూడా దేవుని చేత అభిషేకించిన ప్రసంగికులై ఉన్నారు.
And you know what is the problem? మీకు సమస్య ఏంటో అసలు తెలుసా? People never reject this word. ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యాన్ని తోసివేయరు కానీ They will keep it on their head. మరి ఈ బైబిల్ని అయితే నెత్తి మీద పెట్టుకుని కొలుస్తారు. But when this word becomes a man, మరి ఎప్పుడైతే ఈ వాక్యము మానవ రూపం దాల్చినప్పుడు they reject him. ఆ వాక్యాన్ని కలిగి ఉన్న మనిషిని తోసివేస్తారు. Now we need to understand this thing. మరి ఈ సంగతిని మనం బాగా అర్థం చేసుకోవాలండి. If you ask those Pharisees, మరి పరిశీలన కనుక అడిగినట్లయితే they'll place the Bible like this. మరి పరిశీలన ఏంటంటే బైబిల్ని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు తిరిగారు. But when that Bible ఎప్పుడైతే ఈ బైబిల్ became a man, ఒక మనిషిగా వాక్య రూపం మనిషి రూపం దాల్చినప్పుడు he said, "Get out from us, మా ఎదురు నుండి వెళ్ళిపోవయ్యా అని చెప్పారు ఆయనతో. Beelzebub, మరి నువ్వెవరో బయల్జెబూబు అని చెప్పారు. sorcerer, మరి నువ్వు మరి అపవిత్రాత్మను పట్టినవాడు అని you're a చెప్పారు. wrong kind of a man." మరి నీవు ఒక అపవిత్రమైన మనిషి అని చెప్పారు. Who are they rejecting? ఎవరండి తిరస్కరించేది? This same Bible ఇదే బైబిల్ని which they read every day. మరి ప్రతిదినము బైబిల్ చదివేవారే. And that is the most important thing. మరి ఇదే ముఖ్యమైన సంగతిని మనం గ్రహించాలి. May God open our eyes, మరి దేవుడైతే మన కళ్ళను తెరిచి ఉన్నాడు ఈ దినాన. not to just read this, కేవలము ఈ వాక్యము చదవటం మాత్రమే కాదు, but to read this. మన ఎదుట నిలబడుతున్న మనిషిని కూడా చదవాలి. This is the day ఓ ఈ దినానైతే when this word మరి ఈ యొక్క వాక్యము has become flesh. మరి మానవ రూపము దాలుస్తున్నది, శరీర రూపం అవుతున్నది. This is the day మరి ఈ దినాన of many waters. మరి అనేకమైనటువంటి జలములు. You know, in Revelation chapter 1, మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము what the prophet said, ప్రవక్త ఏం చెప్పాడంటే in the Lord's day, మరి ప్రభువు దినాన when his hair were white like wool, మరి తెల్లని మేఘం అక్కడ మరి వర్షపు ధనుసు వలె వచ్చినప్పుడు his sound was like the voice of many waters. మరి ఆయన యొక్క స్వరము జల ప్రవాహాల ధ్వని వలె ఉన్నదని చెప్పాడు. You know what the prophet said? మరి ప్రవక్త ఏం చెప్పాడో మీకు తెలుసా? Many preachers మరి అనేక ప్రసంగికుల యొక్క స్వరము echoing same voice. మరి అవన్నీ కలిపితే ఒక ధ్వనిగా ధ్వనిస్తున్నది. And I believe those preachers are here as well. ఓ నేను నమ్ముతున్నానండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసంగికుల స్వరం అంతా కూడా ఆ జల ప్రవాహాల ధ్వని వలె ఉన్నది. And let me tell you something. మరి ఒక మాట నన్ను మీతో చెప్పనివ్వండి. If he is echoing the voice of God, మీరు గనక దేవుని యొక్క స్వరానికి మరలా బదులిచ్చేటువంటి ఎక్కువగా మీరు ఉన్నట్లయితే he will not always say, "I love you, you're nice, you're so nice," you know, patting like a pastry. ఓ నిజంగా మీరు చాలా బాగున్నారండి, చక్కగా నాజూకుగా ఉన్నారని అది చెప్పడం కాదు కానీ He will also slap you, spiritually speaking. మరి ఆ విధంగా దాన్ని ఆత్మీయంగా మరి అభివృద్ధి చేస్తారు. He'll catch your ears. మరి Catch your ears. మరి ఆ చెవుల ద్వారా ఆ సంగతిని మీరు పట్టుకుంటారు. He will exhort you. మరి వారు మిమ్మల్ని గణపరుస్తారు. He will rebuke you. వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తారు. And if you are a wise man or a wise woman, మరి మీరు ఆ యొక్క పురుషులు గాని స్త్రీలు గాని ఈ స్వరాన్ని ఆలకించినట్లయితే you will always say, మీరు స్వరం ఆలకించే వాళ్ళైతే ఎప్పుడు ఏం చెప్పాలంటే, "God bless you, pastor." సంఘ కాపరి దేవుడిని దీవించుగా అని చెప్పాలి. You know why? You know why? ఓ మీరు మరి ఆ విధంగా చెప్పినట్లయితే Because it is for my good. ఎందుకంటే మీరు ఏది చెప్పినా నా మంచి కోసం చెప్పారని సంఘ కాపరిని మీరు దీవించాలి. In the year 2004, మరి సుమారు 2004 సంవత్సరంలో in Delhi, మరి ఢిల్లీ ప్రాంతంలో some people left, మరి కొంతమంది ప్రజలు విడిచి వెళ్ళిపోయారు. about 80 or 100. మరి సుమారు 80-100 మంది ప్రజలు విడిచి వెళ్ళిపోయారు. God has increased more than 3 times from them. మరి విడిచిపోయిన వెళ్ళిన వాళ్ళకి కంటే 3 రెట్ల ప్రజలను దేవుడు మళ్ళా సమకూర్చాడు. But I'll tell you what happened to those 80 or 100. మరి ఆ వెళ్ళిపోయిన 80 మందికి 100 మందికి ఏం జరిగిందో ఒక మాట నన్ను మీరు చెప్పనివ్వండి. After 8 years, మరి 8 సంవత్సరాల తర్వాత today that church is locked. మరి వారు వెళ్ళినటువంటి సంఘము మూతవేయబడింది. Finished. ముగిసిపోయిందండి వాళ్ళ పని. And now some of those meet our people మరి కొంతమంది మా యొక్క సంఘానికి వచ్చే ప్రజల దగ్గరకు వాళ్ళు వచ్చి కలుసుకుని and say, మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, "We did a big mistake in our life. మా జీవితాల్లో ఎన్నడూ చేయకూడని ఒక తప్పు మేము చేశామని చెప్పారు. We rejected a God-sent minister." మరి దేవుని చేత పంపబడినటువంటి పరిచారకుని మేము తోసివేశాము కాబట్టి ఇలా జరిగిందని వారు చెప్పారు. You may not realize it in 1 day or 2 days or 1 month or few months. మరి ఒక దినం కాబట్టి 2 దినం కాబట్టి 1 నెల కాబట్టి 2 నెలలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ But one day you will realize ఒక దినాన మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకుంటారు. it was a big mistake మీ జీవితంలో గొప్ప తప్పు చేశామని మీరు తెలుసుకున్నప్పుడు to leave a God-sent man. దేవుడు పంపిన ఒక మనిషిని తోసివేయడమే మనం చేసే తప్పుగా ఉన్నది. Amen. ఆమేన్. So that's why the prophet said, అందుకని మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, "Stay with your pastor. మీ యొక్క సంఘ కాపరితో మీరు నిలబడి ఉండండి. Give a shoulder to him. మీ యొక్క భుజమును అతనికి ఆనించండి. Raise up his hands." మరి అతని యొక్క చేతులను మీరు పైకెత్తండి. As a pastor said, "Let brotherly love continue." మరి సంఘ కాపరి సహోదరులారా మనం దీన్ని కొనసాగిద్దామని చెప్పినప్పుడు Amen. ఆమేన్. May God's name be praised. ఓ దేవుని యొక్క నామము ఘనపరచబడును గాక. I don't want to preach.
మరి నేనైతే మరి ప్రసంగించాలని ఉద్దేశం మరి కాదు కానీ I just want to say this. మరి నేనేదో కొన్ని మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. Let brotherly love continue. మరి సహోదర ప్రేమ నిరువరముగా ఉండనియండి. May you all love one another. మరి మీలో ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమించండి. Recently we got a call from brother Rodney in South Africa. మరి మాకైతే ఇటీవలే మరి రాడ్నీ బ్రదర్ అంటే ఆయన నుంచి దక్షిణాఫ్రికా దేశం నుండి ఒక పిలుపు వచ్చింది. And his wife underwent an open heart surgery. మరి అతని యొక్క భార్య ఏమిటంటే మరి యొక్క గుండెకు మరి ఆమెకు ఒక ఆపరేషన్ మరి జరిగింది. You know what happened? మీకు తెలుసా ఏం జరిగిందో అక్కడ? He was in the hospital. మరి అతడు కూడా మరి హాస్పిటల్లోనే ఉన్నాడు. I know he must have come to this part of the country. మరి అతను కూడా మరి ఈ దేశానికి వచ్చి మరి పరిచయం చేస్తూ ఉంటాడు. He's a wonderful evangelist. మరి రాడ్నీ గారు మరి అద్భుతమైనటువంటి సువార్థికులు. He came with brother Vindayal. మరి ఆయన మరి విందయాల్ గారితో కలిసి మరి ఢిల్లీ ప్రాంతానికి వచ్చారు గత కొన్ని దినాల క్రితం. And he came to Chennai, brother Vasanta Kumar Church. He came to Delhi. He came to Bombay, Warangal. He was in Warangal, yes. మరి ఇటీవలే కొన్ని నెలల క్రితము విందయాల్ గారితో కలిసి మద్రాస్ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి, బొంబాయి ప్రాంతానికి, అలాగే ఢిల్లీ ప్రాంతానికి వచ్చి మాతో కలిసి పరిచయం చేశారు వాళ్ళు. He's a wonderful man of God. మరి రాడ్నీ గారు ఒక అద్భుతమైన దేవుని యొక్క సేవకుడు. But you know what? మరి మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో? Satan will always attack pastors. మరి సాతాను ఎల్లప్పుడూ కూడా మరి ఆ యొక్క సంఘ కాపరుల మీద దాడి చేస్తాడు. Satan always attacks preachers first. మరి మొట్టమొదటిగా బోధకులుగా ఉన్న వారి మీద సాతాను వచ్చి దాడి చేస్తాడండి. Because he knows this. ఎందుకంటే అతనికి బాగా తెలుసు They are preaching against him. మరి సాతానుకి వ్యతిరేకంగా బోధించేది వాళ్ళే కాబట్టి మొదటగా వాళ్ళ మీద దాడి చేస్తాడు. They are the ones who are fighting against him. మరి సాతాను మీద మొట్టమొదటిగా దాడి చేసేది ఎవరంటే మరి పాస్టర్లే. So this problem came in his house. మరి అందుకనే ఈ సమస్య అనేది తన ఇంట్లోనే ప్రారంభమైంది. His wife had an open heart surgery. మరి తన యొక్క భార్యకు మరి గుండెను కోసి మరి ఆపరేషన్ చేశారు. You know what I came to know? మరి అక్కడ మరి ఏం జరిగిందంటే Brother Harold Beckett మరి మరి బకెట్ అనేటువంటి ఆయన మీకు తెలుసా? from Cape Town. మరి కేప్ టౌన్ నుంచి వచ్చినటువంటి బ్రదర్ బకెట్ గారు. Harold Beckett. And then brother Stephen Francis. మరి సహోదరుడు స్టీఫెన్ ఫ్రాన్సిస్ గారు Quickly మరి వాళ్ళు త్వరపడి they went to the hospital. మరి వారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నిలబడ్డారు. And they said, brother, what support can we give you? What మరి support సహోదరుడా can we give you? మరి ఇటువంటి అత్యవసర పరిస్థితిలో మేము నీకు ఎటువంటి సహకారం చేయగలమని వాళ్ళు Oh, అడిగారు. brother, I liked it so much. ఓ సహోదరులారా నేను చాలా పోగొట్టుకున్నాను. My brother, మరి నా యొక్క సహోదరుడా that should be the unity. ఓ నా సహోదరులారా నాకేంటంటే మీ యొక్క ఐక్యత సహవాసమే నాకు కావాలి. That should be the unity amongst brethren. మరి సహోదరుల మధ్య ఐక్యత అనేది నేను పోగొట్టుకున్నాననేది నాకు అవసరమని అతను చెప్పాడు. We are not machines. మరి మన మీద యంత్రాలము కాదండి. We are not robots. మన మీద రోబోట్స్ మరి కృత్రిమ యంత్రాలను మనం కాదు. We are humans. మరి మనం మనుషులమై ఉన్నాం. We have a heart. మనకు ఒక హృదయం ఉన్నది. We have emotions. మరి మనకు కూడా మరి ఉద్రేకాలు అనుభూతులు ఉంటాయి. We have our ups and downs. మరి మనకు కూడా మరి ఎత్తు పల్లాలు ఉంటాయి. You know what prophet said about an eagle? మరి ప్రవక్త మరి పక్షిరాజు గురించి ఏం చెప్పాడో మీకు తెలుసా? He said, when one eagle sits down, మరి when one eagle sits down, మరి ఒక పక్షిరాజు కనుక మరి కిందకి వచ్చినట్లయితే he is a little old or maybe with some disease, he is weak, he cannot get up. మరి ఆ పక్షిరాజు కిందకి మరి పడిపోయి అది ముసలితనం చేత కానీ వ్యాధి చేత కానీ ఎగరలేనటువంటి పరిస్థితుల్లో అది దిగజారిపోయినప్పుడు He said, you know what happens? మీకు తెలుసా అక్కడ ఏం జరుగుతుందో? The rest of the eagles మరి మిగిలిన పక్షిరాజులు అన్నీ కూడా take food ఆహారం తీసుకొస్తాయి and throw to him. దానికి నోటికి అందిస్తాయి. Amen. ఆమేన్. They said, you are not able to get up, we will support you. నువ్వు గనక లేగలేకపోయినా పర్వాలేదు మేమందరం వచ్చి నీకు మరి సహకరిస్తాం. And I believe ఓ మీరు దీన్ని నమ్మట్లేదా? we are not vultures. మరి మనం ఏమిటంటే ఆ రాబందులు కాదు కానీ You know what the vultures do? మీకు తెలుసా ఆ రాబందులు గద్దలు ఏం చేస్తాయి? They fight over the dead bodies. అవేమిటంటే చచ్చినటువంటి శవాల మీద యుద్ధం చేసుకుంటా ఉంటాయి. This is my piece. ఇది నా మొక్క, ఈ శవం నాది అని Get కొట్టుకుంటాయి. out from here, this is my piece. ఇదిగో వెళ్ళిపో, ఇది నాది, నా భాగం అని కొట్టుకుంటాయి. Vultures fight. కానీ ఆ విధంగా గద్దలు లేదా బోరువులు మరి పోరాడతాయి కానీ Eagles don't fight. కానీ పక్షిరాజులు ఎన్నడూ కూడా పోరాటం చేయవు. They help each other. ఓ పక్షిరాజు పిల్లలైతే ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి. It's a far-sighted bird. ఓ మరి ఏంటంటే చాలా దూరదృష్టి కలిగినటువంటి జీవులవి. And if you can look long enough, మరి అవి చూడగలిగినంత దూరాన్ని అవి చూస్తాయి. you know it will be foolishness to break brotherly unity. ఓ నిజంగా
ఈ సహోదర ఐక్యతను పాడు చేయడం అనేది నిజంగా ఒక అజ్ఞానం, అది అవివేకం అండి. Because when we are united together మరి ఎప్పుడైతే మనమందరం కూడా సహోదరులుగా ఐక్యం చెందుతున్నామో, over brotherly kindness, మరి ఎప్పుడైతే సహోదరుల ఐక్యత మన మధ్యకి వస్తున్నదో comes the capstone, అప్పుడు ఆ యొక్క తలరాయి దిగి వస్తూ ఉన్నది. the love of God. మరి దేవుని యొక్క ప్రేమ అక్కడ దిగి వస్తున్నది. Amen and amen. ఆమేన్ ఆమేన్. Many people say, I have a capstone ministry, మరి చాలా మంది ప్రజలు ఏం చెప్తారంటే నాకు తలరాయి పరిచయం నేనే చేస్తానని అంటారు. but they don't have brotherly kindness. కానీ అసలు వారి మధ్య చూస్తే సహోదర ప్రేమ ఇంచిత్తన కూడా కనబడదు. How can the capstone come when there is no brotherly kindness? మరి సహోదరుల ఐక్యత, సహోదర ప్రేమ లేకుండా ఆ తలరాయి ఏ విధంగా కిందికి దిగి రాగలదండి. But over brotherly kindness, ఓ సహోదర ప్రేమకు, ఐక్యతకు పైగా that capstone comes. ఆ యొక్క తలరాయి దిగి రావాల్సినది. Praise God. దేవునికి స్తోత్రము. So God bless Pastor Pradeep. మరి సహోదరుల్లో మరి ప్రదీప్ గారిని, సంఘ కాపరిని దేవుడు దీవించును గాక. God bless you, church. ఓ సంఘమా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. God bless you, pastors. మరి సంఘ కాపరులైన ప్రజలందరూ మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. సంఘ కాపరులారా దేవుడు మిమ్మల్ని Those దీవించును గాక. pastors who are sitting outside, మరి బయట ఉన్నటువంటి సంఘ కాపరులు కూడా నా వందనములు, వారిని కూడా దేవుడు దీవించును గాక. I don't want to take much of your time. నేను ఎక్కువ సమయాన్ని మరి తీసుకోబోవటం లేదు, కానీ My only desire is, మరి నా యొక్క అంతరంగపు అభిలాష ఏమిటంటే, may this be a lighthouse మరి ఇదేమిటంటే మరి యొక్క వెలుగు గృహముగా ఇది ఉండును గాక. to shine light to many people around here. మరి చుట్టుపక్కల అనేక మంది ప్రజలకు ఇది వెలుగును ప్రకాశింపజేయును గాక. My prayer is, మరి నా యొక్క ప్రార్థన ఏమిటంటే, may Brother Pradeep again not have a place to seat the people. మరి ఇక్కడ కూర్చోవడానికి కూడా సరిపడినంత స్థలముగా మరి ఇది ఉండును గాక అని నేను ప్రదీప్ గారిని మరి ప్రోత్సహిస్తున్నాను. May God increase you మరి ఎందుకంటే ఆ విధంగా ప్రజలు మరి ఎదుగుదురు గాక. physically and spiritually. మరి ప్రజలు ఆత్మీయంగాను శారీరకంగాను అభివృద్ధి పొందుదురు గాక. God bless you, pastor. మరి సహోదరుడా సంఘ కాపరి, దేవుడు మరి నిన్ను దీవించును గాక. God bless you, church. సంఘమా మరి దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ దీవించును గాక. God bless you all ministers. మరి సహోదరులైన సంఘ కాపరులారా మిమ్మల్ని కూడా ప్రభు దీవించును గాక. And we were able to come from Delhi మరి మేమైతే ఢిల్లీ నుంచి మరి ఇక్కడికి రాగలిగాము. to witness this thing. మరి ఈ సంగతులకు సాక్షార్థంగా మేము ఇక్కడ నిలబడుతున్నాం. God really bless you all. మరి దేవుడు మీకన్నిటిని Brother కూడా మరి తిరిగి ఇచ్చును గాక. మరి ఈ సమయాన్ని సహోదరు ప్రదీప్ గారికి ఇస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.